మౌనంగా ఉన్నదేమో, ఆరాధించకుండా ఉన్నావేమో. గట్టిగా దేవుని ఆరాధించు. దేవానికి స్తోత్రం అని చెప్పు. నీ నోటితో, నీ చేతులతో చప్పలు కొట్టి ప్రభువుని ఆరాధించు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఎన్నో మేలు చేస్తున్నావయ్యా, నువ్వు ఎన్నో ఉపకారాలు నన్ను చేస్తున్నావు, ఎంతో సహాయం నాకు చేస్తున్నావయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. హల్లెలూయా, గొప్ప దేవుడా స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు. ఇదిగో మీ దాసులను మా మధ్యకు క్షేమముగా కుటుంబాన్ని సంఘముతో నడిపించినందుకు స్తోత్రం. శుభ ప్రయాణం ఇచ్చారు, మీకు స్తోత్రాలయ్యా. తండ్రి, మా ఆత్మీయ తండ్రికి మీరు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. అనేక మర్మయుక్తమైన సందేశాలను మీ దాసుల్లో మీరు నైనా ఉంచినందుకు స్తోత్రం. అనేకమైన అద్భుతమైన తండ్రి రుచిగల భోజ్యములు, ఆత్మ సంబంధమైన ఆహారముతో మీ దాసులను అభిషేకించినందుకే స్తోత్రం. తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ సమయము కూడా వచ్చిన అందరితో మీరు మాట్లాడండి. రావలసిన పిల్లలను మీ ఆత్మచేత నడిపించండి. ఆటంకాలు, అడ్డులు యేసు నామములో లయపరచండి తండ్రి. యేసయ్యా, రోగికి స్వస్థత, పాపికి రక్షణ, విశ్వాసికి చేయూత మీరు ఇవ్వండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందండి. యేసు నామమును ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్దాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. సేవకులు ఆనందిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి దేవుడి సన్నిధిలో కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సంఘ కాపారి, ఊర్ల పెద్దలు, చిన్నలు, ఫేస్బుక్లో వాక్యం విన్న అందరికీ యేసు ప్రభు వెంట వందనాలు. సౌండ్ తగ్గిపోతుంది. స్తోత్రం, స్తోత్రం. సరే అండి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1 నుండి 5 వరకు ఎవరైనా ఒకటి చదివి వినిపించండి. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్య బింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదన, ఎడం పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దంలో పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయుము. వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీద నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి పరలోకంలో అందులో ఉన్న వాటిని, భూమిలో అందులో ఉన్న వాటిని, సముద్రంలో ఉన్న వాటిని సృష్టించి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1 నుండి 5 వరకు ఒక విషయం రాయబడి ఉంది. 6, 7 వాక్యం. అది దేవుడు 8 అధ్యాయములు చెప్పిన సంగతి అక్కడ జరుగుతున్నది. 8 అధ్యాయములో ఆ సంగతి ఏమనగా మీకు అందరికీ తెలిసి ఉంటాం. 7 బూర గురించి రాయబడి ఉంది. అది 7వ బూర గురించి అక్కడే రాయబడి ఉంది. 6, 7. 8 నుండి 11 వరకు ఆ దేవదూతల చేతులు ఉన్న పుస్తకము తిన్నమని ఆయనకి చెప్పింది. అదే ఈ 3 విషయములు ఈ 3వ అధ్యాయం 10వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆ తెరవబడిన పుస్తకం ఏమనగా అంటే, నేను పోయిన వారు దేవుని వాక్యం
అది ఆ వాక్యం ఏమనగా అంటే ఆయన అర్థం ఏమని తెలియాలంటే 8, 9, 10, 11 వరకు చదివితే మనకు అర్థం అవుతుంది. మనం అక్కడికి వెళ్తాం. ఇప్పుడు మీరు వినండి, ఈ మాట సరిగా వినండి. 10 అధ్యాయము మొదటి వాక్యములు మీరు వినండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకముల నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. అదే ఇక్కడ బలిష్టమైన ఒక దూత. ఆ దూత గురించి చాలా మందులు చాలా విధములు మాట్లాడుతున్నారు, వ్యాఖ్యానం. కానీ దేవుని బిడ్డలకు చెప్పిన వాక్యములు నేను మీకు నేర్పించినది. ఆ బలిష్టమైన దూత ఎవరనని మనము ఈ 1 నుండి 5 వరకు చదువుతాడు తెలుసు. అది నా ఒక్కొక్క విషయం నీకు తెలియపరుస్తుంది. ఆ బలిష్ఠుడైన దూత వేరే ఎవరు కాదు, మా యేసుక్రీస్తువే. ఎందుకు మా యేసుక్రీస్తు అని చెప్పడానికి ఉన్న కారణం అంటే దూత అని చెప్పడానికి ఉన్న కారణం బైబిల్లో అది నాకు చివరికి చెప్తాను. ఇప్పుడు బలిష్ఠుడైన దూత ఎలాగ చేస్తున్నారండి? ఆ మొదటి వచనం చూడండి, వినండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆ దూత మేఘము ధరించుకున్న కాబట్టి ఆ దూత యేసుక్రీస్తు అని నేను చెప్పుతున్నాను. ఏంటి పాస్టర్ గారు మీరు అలాగా చెప్పడానికి ఉన్న కారణం ఉంది. ఏంటంటే కీర్తనము 104లో 4వ వచనం మీరు చూడండి. కీర్తనము 104లో 4వ వచనం చూడండి. వాయు మేఘములు వాయనికి దూదలు. అప్పుడు అక్కడ మేఘము అని దూదలుగా చేసుకున్నారు. అంటే మీ బైబిల్లో చదివినప్పుడు వాయు అని రాయుడి ఉంది, కానీ ఇంగ్లీష్ చదువు క్లౌడ్, మేఘము. క్లౌడ్ హిస్ చారియట్ అంటే మేఘము ఆయనకి రథముగా ఉండినట్టుగా. అంటే ఇంగ్లీష్ లో ఏం చెప్తున్నారు, అది రథము అంటే ఆ మేఘం యేసయ్యకి రథముగా. వాహనం అంటే మనము లోక రీతిగా చేసినట్టుకంటే పరలోకములు ఉన్న వాహనం ఏమనగా రథము. అందుకని ఆ దూత ఎవరు? యేసుక్రీస్తు అని చెప్పినది. అది ఒక వాక్యంతో అని చెప్తే అవదు. మత్తాయి సువార్తలు కూడా మీరు చూడాలి. మత్తాయి సువార్త 24:30 వచనం కూడా మీరు కలిసి చదవండి. మత్తాయి సువార్త. అప్పుడు మనుష్య కుమారుడు కనబడను, ఆ మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై. అంటే యేసు ప్రభు వచ్చినది ఎలాగా? ఆకాశ మేఘారుడై వస్తున్నారని దేవుడు వాక్యం చెప్తున్నాడు. అప్పుడు ఈ 2 వాక్యం అనుసరించి ఆ మేఘం ధరించిన దూత యేసు అని నేను చెప్తున్నారు. అది మాత్రం కాదు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వాక్యములు కూడా దానికి సంబంధించిన వాక్యం ఉంది చూడండి. అంటే ఇదిగో ఆయన ఎలాగ వస్తున్నారు, మేఘారుడనై వచ్చుతున్నది. అది ఇంకా మీరు ఇది యేసు ప్రభు పరలోకములకే ఎత్తబడిన ఆ విషయం మీరు చూడాలి. ఎక్కడ ఉంది? అపోస్తల కార్యము 1వ అధ్యాయము 9వ వచనములు ఉంది. ఆయన శిష్యులకి ఆశీర్వదించిన తర్వాత ఒక మేఘం అతనికి కొనిపోయారని చెప్తేనే ఏమండి, ఒక మేఘములు ఆయనకి ఏం చేశారు? కొనిపోయి. ఆ మేఘము యేసు ప్రభు. పూర్తిగా చదవమ్మా తల్లి. వారి కన్నునికి కనబడకుండా ఒక మేఘము కొనిపోయారు. అంటే అది కనపడకుండా ఈ మేఘం వారికి ఏం చేశారు? కప్పేసారు. స్తోత్రం. ఎక్కడే? ఆశీర్వదించి పరలోకముకి వెళ్ళినప్పుడు. ఇది ఎక్కడ? ఏ ఒలువుమల కొండ నుండి పైకి ఎగిరిపోగినప్పుడు. అర్థమైందా లేదా? ఏ కొండ అండి? ఆ ఒలివల కొండ నుండి పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఒక మేఘం ఏమవుతున్నారు? అది కానీ మేఘం వచ్చి ఆయనకి కప్పుకున్నట్టుగా ఆడికి కనబడకుండా వెళ్ళిపోయారు. అంటే మేఘములు వెళ్ళిపోయారని. స్తోత్రం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం 1వ అధ్యాయం 7వ వాక్యములు మనం చదివినప్పుడు ఏమేమండి? అది ఒక
మేఘారూపుడై అంటే వచ్చుచున్నాడు. మేఘారుడుగా వచ్చుచున్నాడు. ఏది మేఘం ఆయనకి కప్పుకున్నదో అదే మేఘారుడుగా ఆయన వస్తున్నారన్నమాట. ఆమేన్. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆడ కన్నెక్కి కప్పుకున్నప్పుడు ఇక్కడ కన్ను కనిపించారని ఆమేన్. స్తోత్రం స్తోత్రం కనిపించారు. అంటే ఇది అన్ని తెలియాలంటే యేసయ్య కన్ను గురించి నేర్చుకోవాలి. అప్పుడే మీకు ఇదని ఇది ఇలాగ చెప్తే మీకు అర్థం అవ్వదు. మన విషయం అది కాదు, కానీ నేను వేరే విషయం అప్పుడు ఒకటి ఆ దూద మేఘం ఏం చేసుకున్నారు, ధరించుకున్నారని మనం నేర్చుకున్నారు. రెండవదే ఆ దూద గురించి రాయబడిందని ఆయన శిరస్సులో ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసు ఏమండి రెయిన్బో రెయిన్బో ఏమండి రెయిన్బో ఇంద్రధనుస్. అది ఎక్కడ బైబిల్లో మొదటిగా కనబడుతున్నారంటే ఆదికాండం 9వ అధ్యాయము 14వ వాక్యములు చదవండి. 14 సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము అంటే చేసుకొనుటకు. ఈ ఇంద్రధనుసు దేనికి నిబంధన? ఎవరితోని? మనుషులతో దేవునికి. ఏటి నిబంధన? దేవుడి చెప్పారు, ఇంకా నేను భూమి నశింపచేయను. ఎలాగ నశింపబును? నీళ్ళతో నశింప చెయ్యనని ఒక సూచన చూపించారు. ఏది? ఇంద్రధనుసు చూసినప్పుడు నీకు దేవుడికి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. అది ఇంద్రధనుసు ఏమంటే దేవుడి కరుణ, దేవుడి దయ. స్తోత్రం. ఎవరి మీద? నరుడి మీద దేవుడు దయ కరుణ ఉన్న కాబట్టి ఇంద్రధనుసు పైన దేవుడు పెట్టారు. అది మనకి ఒక సూచనగా దేవుడిచ్చినది. నుండే అక్కడ కూడా ఒకటి ఇంద్రధనుస్సు. అది మాత్రం కాదు, ప్రకటన గ్రంథంలో కూడా ఇంద్రధనుస్సు గురించి రాయబడిన మీరు చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 3వ వాక్యములు చూడండి. 4వ అధ్యాయం 3వ వాక్యం. అంటే ఆయన సింహాసనములు కూడా ఏముంది? మేఘధనస్సు ఉంది, ఇంద్రధనస్సు ఉంటున్నట్టుగా చెప్తున్నారండి. స్తోత్రం. ఒకటి ఈ దూద దేవుడు అని చెప్పడానికి ఉన్న మొదటికి ఉన్న రుజువు ఏమంటే రుజువు మేఘం. అప్పుడు రెండవదే రుజువు ఏమంటే ఇంద్రధనుస్సు. స్తోత్రం. ఇది మూడవదే దూద ఏంటండి? మనం చూడండి, ఆయన ముఖము సూర్యబింబం వలన ఉన్నారు. స్తోత్రం. ఎవరి ముఖం అండి? యేసయ్య ముఖము. ఇక్కడ దూద అని చెప్తున్నారు. అంటే ఇదే వాక్యములు మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వాక్యం మీరు చూడాలి. మత్తయి సువార్త 17 2వ వాక్యములు కూడా ఆయన వస్త్రము, ఆయన ముఖము సూర్యుని వలన ఒక స్తోత్రం చెప్పండి. నీకు అర్థమైందా లేదా నాకు తెలియదే. ఎందుకంటే స్తోత్రం, ఈ మూడవద మనకిచ్చిన ఈ దూద దేవుడు అని చెప్పడానికి ఉన్న కారణం ఆయన ముఖం. అంటే స్తోత్రం. అంటే దూదల ముఖం సూర్యుని వంటి ఉంటినట్టుగా ఎక్కడే రాయబడలే, కానీ రాయబడినది సూర్యుడు ముఖం, సూర్యుడు వంటి ఆయన ముఖం ఉంటినట్టుగా రాయబడినది నా యేసయ్య ముఖం. స్తోత్రం. ఎప్పుడుంటే ఎత్తయ్య కొండలికి వెళ్ళి యేసయ్య ప్రార్థన చేసి ఉండగా యేసయ్య ముఖం ఏమవుతున్నారు? అంటే ప్రార్థనలు రూపాంతరం చెందుతున్నారని ఆయన అర్థం. ప్రార్థన చేయని వాడి జీవితంలో ఏమవుతుంది? ఆమేన్. రూపం మారుతుంది. నీ పేరం లెవెల్ వేయడానికి అక్కర్లేదు, నీ ముఖం భావం మారుతుంది, నీ వస్త్రం కూడా మారుతుంది. హలో, నీ వస్త్రం కూడా యేసయ్య వస్త్రం కూడా ఏమైంది? మారడానికి కోరుకున్నవాడు ప్రార్థనలోకి దిగండి. మారడానికి కోరుకున్నవాడు ఏం చేయాలి? మారడానికి కోరుకున్నవాడు ఇలాగ వెళ్ళిపోండి. ఇప్పుడు ఎలాగ వెళ్తున్నారు?
అదే త్రోవను వెళ్ళిపోండి. అదే త్రోవ వెళ్ళిపోండి. నీకు నేను బలవంతంగా చెప్పలేదు. స్తోత్రం. అప్పుడు యేసయ్య ముఖం ఏమైంది? సూర్యుడు అంటే 1 అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథం 1 అదే 16 వాక్యం కూడా చూడండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇది ఎప్పుడండి? రూపాంతరం చెందిన తర్వాత. అంటే యేసు ప్రభు మరణించి లేచి పరలోకముకి వెళ్ళి తిరిగి వచ్చారు. ఎవరి కోసం? యోహనాని కోసం. ఆ యోహన గారికి ఎక్కడ ఉన్నారు అప్పుడు? యోహన గారు పద్మోస్ అనే దీవిని ఒంటరిగా ఉండినప్పుడు ఆయన దగ్గరికి యేసయ్య ఎలాగొచ్చారు? ఆ సిలువలు మరణించినట్టుగా కాదు, మరణం నుంచి గెలిచి తండ్రి కుడిపాసములకి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చి తన దాసునికి దేవుడు ఏం చేశారు? ఆయన దగ్గరే రూపాంతరం చెందినప్పుడు ఆయన ముఖం ఏమైంది? సూర్యుడు వలన మారిపోయింది. ప్రియులారా, అప్పుడు ప్రకటన గ్రంథములో రాయబడిన దూద యేసుక్రీస్తు అని చెప్పడానికి ఉన్న ఆ రుజువు 3వ రుజువు అని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పారు. 4వ రుజు మీరు చూడండి. అలా కాదు, చదవండి చదవండి. ఆయన పాదములు అగ్ని స్తంభం వలె ఉండెను. ఆయన చేతిలో ఆయన పాదం ఎలాగుంది? అగ్ని స్తంభం. అంటే దేవుడు కాలు ఎలాగుంది? అది 1 అధ్యాయం 16 వాక్యం కూడా కలిసి ఇస్తుందండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఆయన కాలు తర్వాత ఆయన పాదము అదే 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 చదవండి. ఆయన పాదం ఎలాగుంది? His feet were like burnishing white hot bronze. అంటే అర్థమైంది అంటే మండుతున్న కొలమిలు. అంటే ఆయన పాదం ఎలాగుంది? కొలమిలో ఫోటో. ఇక్కడ మనం చదివినప్పుడు చూడండి, ఆ దూదకాయ ఎలాగుందండి? ఆయన పాదము అగ్ని 10 అధ్యాయములో అగ్ని స్తంభం వలె ఉంది. ప్రకటన గ్రంథంలో 1 అధ్యాయం 16, 17 వాక్యములు చదివినప్పుడు ఆయన పాదము కొలిమిలో పుట్టబడిన. స్తోత్రం. అంటే ఆడ పాదం మొత్తం ఎలాగుంది? కొలిమి వలన ఉందంట. కొలిమిలో 24 గంటలు ఏమవుతుంది అంటే ఆయన పాదము అడు ఏసైకి సిలువ వేసిన అదే పాదం. సిలువ వేసిన ఆ పాదములు మేకలు కొట్టిన అదే పాదములు రూపాంతరం చెందినప్పుడు ఆ మేకలు కొట్టిన పాదంతో కాదు. స్తోత్రం. ఇంకా దిగి వచ్చినప్పుడు, ఈ భూమిలోకి దిగి వచ్చినప్పుడు, ఈ భూమిలో ఉన్న మనుషుల దగ్గరకు దిగి వచ్చినప్పుడు ఆయన పాదం కూడా మారిపోయినట్టుగా. అప్పుడు మనం చదివిన దూద యేసుక్రీస్తు అని చెప్పడానికి ఉన్న రుజువు నేను చెప్పుకుతున్నారని 4వది. 5వది ఆయన శబ్దము. ప్రకటన గ్రంథము 10 అధ్యాయములు ఉంది, చూడారు కదా. ఆయన శబ్దం ఎలాగ ఉంది? సింహము గర్జించినట్టుగా. స్తోత్రం. అదే పుస్తకములు ఉంది అంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యములు యూదా గోత్రములు సింహం. యేసుక్రీస్తు యూదా గోత్రానికి సింహం. అంటే ఆ సింహము గర్జించినట్టుగా శబ్దం ఉంటుంది. సింహ గర్జన కలిగిన శబ్దం కలిగిన ఆ దూద. అది మాత్రం కాదు, ఓసియా గ్రంథము, యేసయ్య కాదు, ఓసియా గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం కూడా కలిసి చదవండి. ఆయన సింహము గర్జించినట్టుగా ఆయన ఏం చేస్తున్నారు? ఘోషించుతున్నారని. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను చెప్పబడిన మాట ఏమనగంటే 10 అధ్యాయములు 1 నుండి 5 వరకు రాయబడిన వాక్యములు రాయబడిన దేవదూత అదే యేసుక్రీస్తువే.
దేవునికి స్తోత్రం కలిగిన కాక, దేవునికి వందనాలు కలిగిన కాక. స్తోత్రం. ఆయన గురించి చెప్పిన మాట ఇంకేంటమ్మా, ఆ దూత గురించి ఇంక చెప్పిన మాట ఏమండి? ఆ దూత ఆయన ఆయన కాదు, ఆయన గుడి చెయ్యి సముద్రం పైన సోదరు ఆయన ఎక్కడ రెండు, ఒకటి సముద్ర పైన ఒక కుడి పాదం, నీ కుడి చెయ్యి అక్కడ ఉంది. చదవలేదా మీరు? దొరకలేదు మీకు? 10వ అధ్యాయం మీరు మర్చిపోతున్నట్టుగా నీ ఎలాగ కూర్చున్నారని నాకు తెలియదు. ఆకాశం తోటి ఎత్తి సోదరం అంటే రెంటి చోటకి అధికారం చెందినవాడు యేసయ్య. ఎక్కడ? ఆకాశం మీద, భూమి మీద. భూమి మీద సముద్రం అని చెప్పిన భూమి మీద. ఇది రెండుకి ఏముందండి? అది అధికారం చెందిన యేసు ప్రభు స్తోత్రం. ఆమేన్. అందుకని ఆయనకి చెప్పగలవలసిన ఏమంటే సర్వాధికారి. ఎలాగ చెప్పొచ్చు? అటువంటి వాడు ఎవరి లోకములు లేదు. ఎలాగండి వాడు సర్వాధికారి ఉంటే ఒక ఊరికి, లేకపోతే ఒక పట్టణానికి, లేకపోతే ఒక రాజ్యానికి. అది కాదా? దాని మించిన అధికారం లేదు ఎవరికి లేదు. యేసయ్య అది కాదు. ఆయనకేముందండి? సర్వ అధికారి ఉందన్నట్టుగా దేవుడు ఉంది. ఆయనకి మొత్తం అధికారం ఉందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మత్తయి సువార్త 14వ అధ్యాయములకి రండి. 14వ అధ్యాయములు ఇలాకి వచ్చినప్పుడు అక్కడ 25వ వాక్యం మీరు చదివితే మీకు అర్థం అవుతున్నారని. అప్పుడు సముద్రం మీద, ఈ లోకంలో ఎవరు కూడా సముద్రం మీద నడవలేదు. కొందరు నడిచారని చెప్తున్నావు. ఉంటుంటే ఒక అడుగు వస్తే 2 అడుగు ఇస్తే పీతర వలన ఏమవుతుంది? ముడికిపోతుంది. యేసు మాత్రం ఏమలేదు. ఆ గలీల సముద్రంలో నడిచినప్పుడు అది ఏమవలేదు. యేసయ్య నడిచినప్పుడు ఏమవలేదు, ముడికిపోలే. అంటే ఆయన అర్థం ఏమంటే సముద్రానికి అధికారం చెందినవాడు యేసు. దేవునికి స్తోత్రం కలిగింది. హలో ప్రియులారా, సముద్రం పైన మాత్రం కాదు ఆయనకి. ఆయన చేతులు 5 రొట్టి 2 చేపలు ఇస్తే ఏమంటే రొట్టి పైన కూడా అధికారం ఉంది ఆయనకి. 5,000 మనుషులకి ఏం చేశారంటే పంచి పెట్టడానికి ఉన్న మల్టీప్లైర్ చేశారు. ఏం చేశారు? మల్టీప్లై అంటే అర్థమైందా? జీవన్ ఉన్నది మాత్రం ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. కానీ జీవన్ లేని రొట్టి కాలిసినది, మాంసం చేప కూడా ఏమవుతుంది? అగ్నిలో ఈ చెయ్యి కాలిసినకి దేవుడి చేతులకి ఇచ్చినప్పుడు ఏమైంది? అది మల్టిప్లై పెరిగింది. చెప్పండి స్తోత్రం. చేతులు ఇచ్చినప్పుడు పెరగలే. ఆడ రొట్టి ఆశీర్వది ముక్క వేసి శిష్యులకి ఇచ్చారు. శిష్యులు పెట్టడానికి ప్రారంభించినప్పుడు ఏమైంది? ఒక్క ముక్క పెడితే ఒక్క ముట్టే వస్తున్నాడు. పెరుగుతున్నారు. ఆయన అర్థం నీటి మీదే అధికారం చెందినవాడు. 2 స్తోత్రము రొట్టి మీదే అధికారం ఉంది. 3వది మరణం మీదే ఆయనకి అధికారం ఉంది. హలో, అందరూ మరణమలకి లోబడినప్పుడు మా యేసు ప్రభు మరణకి గెలిచిన దేవుడు. ఈ రాత్రి నీ మరణ మీదకి అధికారం చెందిన ఏక వ్యక్తి యేసు ప్రభు. యేసు ప్రభు లోకంలో జీవించినప్పుడు 3 వ్యక్తికి ఏం చేశారు? లేపారు. ఎవరెవరైనా చెప్పొచ్చు కదా. ఒకటి అలాగా చెప్పకూడదు. ఒకటి సమాధిలోంటి లేపారు, అలాగా చెప్పాలి. రెండవది చెప్పండి, ఇంటిలో వచ్చి లేపారు. యాయిరోస్ కుమారుడికి ఎక్కడికి వచ్చారు? ఇంటికి వచ్చి లేపారు. 3 అడ్డత్రోవలు లేపారు. ఒక స్తోత్రం చెప్పాలి. ఇలా నేను ప్రకటించిన యేసు నీ ఊగించినట్టు కాదు, నీ ఇంటికి వచ్చి నిన్ను లేపడానికి శక్తి కలిగిన వాడు. అడ్డత్రోవలు నిన్ను ఏం చెయ్యొచ్చు? లేపగలిగిన వాడు. అది మాత్రం కాదు, సమాధిలో నిన్ను లేపగలిగిన వాడే దేవుడు. అది మరణం మీద కూడా ఆయనకి ఏముంది? మరణం మాత్రం కాదు, రోగం మీద కూడా ఆయనకి అధికారం ఉంది. హల్లెలూయా. ఎటువంటి రోగం అయినా కానీ అది యేసయ్య దగ్గరికి క్షయం అవుతుంది. స్వస్థత, రోగములకి స్వస్థత ఉంది.
స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అన్ని రోగానికి మెడిసిన్ వాడితే ఏమవుదు, తగ్గదు, స్వస్థత కలగదు. కొన్ని రోగం ఉంది, అది ఎలాగంటే ఈ ప్రగతిలో వాతావరణం మారిపోతే కొందరికి ఏమొస్తుంది, ఆ రోగం ఉంది, దానికి మెడిసిన్ వాడకుండా కాగుతుంది. స్తోత్రం. లేకపోతే దేవుడు కూడా నమ్మత కూడా స్వస్థత కలుగుతుంది. కానీ కొన్ని రోగం మారాలంటే యేసయ్య శక్తి వలన. మంత్రాలు గింద్రాలు లెక్క చేసిన వాడు అయితే మీకు నీ చేసిన ఆ రోగానికి నీ మీదకి దెబ్బ తగులుతుంది, అది ఎన్ని మెడిసిన్ పెడితే కూడా స్వస్థత కలగదు. ఏమండి, ఆ స్వస్థత కలగాలంటే దేవుడు దగ్గరికి వస్తే మాత్రం విడుదల కలుగుతుంది. అంటే నేను చెప్పిన మాట అంటే ఇక్కడ ఈ 10 అధ్యాయం 1-4-5 వరకు రాయబడిన దూత యేసుక్రీస్తు అని నేను చెప్పబడింది. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం కలిగిన చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలిగిన. అంటే ఇన్ని నేను చెప్పిన మాట బాగా ఉందండి. ఎందుకు ఇక్కడ దూత అని చెప్పడానికి ఉన్న కారణం అది బైబిల్ చెప్పాలి. స్తోత్రం కలిగిన కాదు. ఎక్కడ ఆదికాండము 32:28 వాక్యం చూడండి. ఆదికాండం 38 అధ్యాయం 28 వాక్యం. 32 ఆదికాండం 32 అధ్యాయం 28. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని. యాకోబు దగ్గరికి రాత్రి దేవదూతలు ఏం చేశారు, దేవదూత దిగి వచ్చారు. అప్పుడు ఈయనకి ఈ దిగి వచ్చిన వ్యక్తి గురించి తెలియలేకుండా వచ్చిన వ్యక్తికి ఏం చేశారు, గట్టిగా పట్టుకున్నారు. ఇది నేను ఇక్కడ చెప్పిన మాత్రం కాదు, హోషేయ గ్రంథం కూడా చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎవరో తెలియాలంటే మీరు హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వాక్యం కూడా చదవండి. 3-4 వాక్యమా జరిగిందా? తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని అతని దేవునితో పోరాడెను. అతని దూతతో పోరాడెను. ఎవరితో పోరాడారు? అందుకే నేను చెప్పారండి. స్తోత్రం. అప్పుడు పాత నిబంధనలు దేవుడు ఎలాగ ప్రత్యక్షమైంది, దూత వల్ల ప్రత్యక్షమైంది. అది చెప్పడానికే మీకు అది నేను చదివించారు. స్తోత్రం. ఇప్పుడు యాకోబు ఎక్కడ ఉంది ఆ స్థలం పేరే మీకు తెలుసా? యాబోకు రేవు దగ్గరకి ఉన్నాం. సమయం అర్ధరాత్రి, రాత్రి. స్తోత్రం. యాబోక్ పేరు ఇంగ్లీష్లో యాబోక్. స్తోత్రం. అక్కడే ఈయన వచ్చి ఎందుకు ఇక్కడ వచ్చిందంటే ఈ ఊరు దాటి ఇంకొక ఊరికి వెళ్ళిపోండి. ఈ ఊరు దాటి వేరే ఊరికి వెళ్ళాలి అంటే వేరే ఊరికి వెళ్ళాలంటే ఇప్పుడు మనము వెళ్తున్నారని అనుకో. ఇప్పుడు యూకే కానీ అమెరికా కానీ లేకపోతే ఏదంటే దేశానికి వెళ్ళిపోతే ఏం కావాలి? వీసా కాదు, పాస్పోర్ట్. ఫస్ట్ పాస్పోర్ట్ కావాలి, తర్వాత వెళ్ళడానికి ఉన్న అక్కడ దిగడానికి ఉన్నది. యాకోబు పాస్పోర్ట్ కరెక్ట్ లేదు. యాకోబు ఎందుకంటే ఈ పాస్పోర్ట్ల పేరు కొంచెం తేడా ఉంది. స్తోత్రం. సహోదరా, నీ పరలోకం చేరాలంటే నీ పేరు కరెక్ట్, నీ పాస్పోర్ట్ ఉంటే మాత్రం వెళ్తాడు. పరలోకం వెళ్ళాలంటే పాస్పోర్ట్ల పేరు క్లియర్ ఉంటాయి, క్లియరెన్స్ ఉంటాయి నీ పాస్పోర్ట్. కొందరు పేర్లు ఏం లేదు, క్లియరెన్స్ కరెక్ట్ పేరు కాదు. అవును కదా, ఆధార్ కార్డులు ఉంటే పేరు కాదు, స్కూళ్ళ పేరు. చాలా ప్రాబ్లం అవుతున్నారు. పిలవబడిన పేరు వేరు, రాయబడిన వేరు వేరే. స్తోత్రం. అప్పుడు 20 సంవత్సరం ముందుకు నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పారు ఏమంటే నా పేరు యేసా అని. నీ పెద్ద కుమారుడైన యేసా. ఆయన చెప్పిన కరెక్టే, పెద్ద కుమారుడు యేసా. ఆశీర్వాదం కొరకు ఆ పేరు కొంచెం ఏం చేశారు, మార్చారు. మనం కూడా అది కదా, కొన్ని మేలు కొరకు పేరు మారుతున్నారు.
స్టైపెండ్ రావాలంటే పేరు మార్చేస్తారు. ఇవన్నీ అన్నీ వెళ్తున్నా కాబట్టి నేను చెప్పలేదు. స్తోత్రం. ఇప్పుడు దేవుడు చెప్పారు, ఎవరే నీ పేరు ఏంటి అని అడిగారు. దూద అతనికి యాకోబు 5 రాత్రి ఉంది, బైబిల్ ఉంది. అదే దేవుడి జీతమని ఎప్పుడైనా చెప్తాను. స్తోత్రం. ఆమేన్. ఈ రాత్రి ఆయన పేరు దేవుడు అడిగినప్పుడు ఆయన కరెక్ట్ గా చెప్పారు పేరు. స్తోత్రం. ఏం చెప్పారండి? కరెక్ట్ గా పేరు చెప్పారు. స్తోత్రం. పేరు ఎప్పుడు చెప్పారు? అడిగిన వెంటనే చెప్పలేదు. ఏం చేశారు దేవుడు? అతనికి ఎక్కడికి ముట్టారు దేవుడు? తొడకి కాదు, తొడ మీద ఉన్న నరములకు ముట్టారు దేవుడు. ఎక్కడ ముట్టారండి? నిన్ను ఎక్కడ ముట్టాలని కరెక్ట్ దేవుడే తెలుసు. అది ఎప్పుడు ముట్టాలండి కరెక్ట్ తెలుసు. స్తోత్రం. ఎక్కడ ముట్టాలండి తెలుసు. అప్పుడే ఎక్కడ ఉంటినప్పుడు ముట్టాలని తెలుసు. అప్పుడే స్పీడ్ తగ్గి, అప్పుడే నీ స్పీడ్ తగ్గేది, స్పీడ్ తగ్గిపోతుంది. స్తోత్రం. దేవుడు ముట్టిన వ్యక్తికి తెలుసు. దేవుడు ముట్టిన వ్యక్తికి చూస్తే ఎలాగ తెలుసు? ఆ నడక కొంచెం తేడా ఉంది. ఈ కొందరు దేవుడు ముట్టిన వాడు ఇప్పుడు కూడా ఏం మారలే, నడక మారలే. కొందరు క్రైస్తవుడిగా ఉన్నాం కానీ నడక ఏంటంటే అర్థమైందా? నడిచే విధానం, నీ ప్రవర్తన ఇప్పుడు కూడా, అప్పుడు బూదులాడని ఇప్పుడు కూడా బూదులాడుతున్నది. అప్పుడు తిట్టుతున్నవాడు ఇప్పుడు కూడా తిట్టుతున్నారు. అప్పుడు ఎవరు లేక తెలియకుండా కొంచెం తాగుతుంది, మళ్ళీ చర్చికి వెళ్ళడం, హలో సినిమా మొత్తం చూడడం, చర్చికి వెళ్ళడం. నీ దేవుడు నిన్ను ఒక్క సమయం ముట్టుతుంది. ఒక దినంలో ఒక దైవదాసుడు ఈ మధ్యనే చెప్పారంట, అయ్యా 20 సంవత్సరాల క్రితం ఒక దినములు నీ వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం నన్ను తాకినప్పుడు ఒక్క సినిమా 20 సార్లు నాకు చూశారు అయ్యా అంటే, అప్పుడు ఆ వాక్యం వినే రాత్రి నా జీవితం మారిందంట. ఆ సినిమా పిచ్చి పోయిందంట. అంటే ఆ సినిమా ఆయనకి ఒక పిచ్చట. ఒక సినిమా చూడని వాడు ఆయనకి పిచ్చి ఉంటే నీకు కూడా ఉంది. ఆయన కొంచెం ఎక్కువ ఉంది, నీకొక తక్కువ ఉంది. అంటే ఇద్దరే పిచ్చుడే. స్తోత్రం. చర్చికి వచ్చిన పిచ్చుడు, సినిమా చూచి వచ్చిన పిచ్చోడు. ఇప్పుడు ఇలా చెప్పుకొని వచ్చిన ఏమంటే, యాకోబునికి దేవుడు ఏం చేశారు? ముట్టారు. ముట్టినప్పుడు పేరు అడిగారు, నీ పేరండి. అప్పుడు చెప్పారు. ఎప్పుడు కరెక్ట్ పేరు చెప్పారు అప్పుడు ఏమైంది? దేవుడు ఆడి పేరంగా మార్చేది. దేవుడు అతనా ఏంటి? దేవుడు ముట్టిన వాడి పేరు మారుతుంది, పేరు మారిపోతుంది. నా విషయం అది కాదండి. దేవునికి అది మనం అలాగే వెళ్ళిపోతాం, వేరే వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన మాట మరి చెప్పకూడదండి తల్లి. స్తోత్రం. అప్పుడు పాత నిబంధనలు దేవుడు ఎలాగ ప్రత్యక్షమైంది? దూదబలే ఇన్ని చూడండి. స్తోత్రం. నిర్గమకాండము 3వ అధ్యాయం 1-2 చదవండి. మనకు అది తెలుసు కదా. ఇప్పుడు మోసకి ఎక్కడ దేవుడు ప్రత్యక్షమైంది? హోరేబు కొండ పర్వతం మీద ప్రత్యక్షమైంది అని దేవుడు చెప్పింది. ఎలాగ ప్రత్యక్షమైంది? దూదవలే. అప్పుడు పాత నిబంధనలు అలాగ ప్రత్యక్షమవుతున్నారని నేను చెప్పాను. అదే విధంగా యేసయ్య ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం దూదవలనే వచ్చిందంట నేను చెప్పిన సారాంశం మర్చిపోకూడదు. అప్పుడు ఇక్కడ ఉన్న కొన్ని విషయం కూడా మనము నేర్చుకొని వెళ్ళిపోతానండి. ఏంటంటే మోస జీవితం 3 భాగంగా విభజించాలి. మొదటి భాగం 40 సంవత్సరం. ఎక్కడ? ఆ 40 సంవత్సరం సూపర్. ఎక్కడ ఉండే? ఫరో రాజా ఇంటిలో ఐగుప్తు దేశంలో ఉంటారు. అది 40 సంవత్సరం మంచి చదువు నేర్చారు, మంచి చదివించారు, మంచి చదువు పొందుకున్నాం, హాయిగా బ్రతికారు. 2వ సెక్షన్ ఎడారిలు. స్తోత్రం. ఎడారిలో ఎవరితోడుగా ఉన్నాం? మేకతోడు. అంటే ఈ ఒక సినిమా అయ్యారు సినిమా చూసాను కాదు, నాకు తెలియదండి. మిమ్మల్ని అలాగనుకోండి. కేరళలో ఒక సినిమా మేటలంటే
ఆడు, ఆయన పేరుని ఆడంటే మీకు తెలియదు, మేక ఆ సినిమా పేరు. ఒక మనుషుడు ఒక మేకతోని ఈరోజు సమ్మల్ సుందరి ఏమండి 6 నెమలు తిరిగినట్టుగా ఆ స్టోరీ ఇలాగ చెప్తున్నారు, నేను వినలేదు. వాళ్ళ సినిమా నేను చూడలేదు, నాకు అటువంటి పని లేదు. స్తోత్రం. ఒక నోవెల్, అది నోవెల్ కాదు, ఒక వ్యక్తి జీవితంలో జరిగినదే స్టోరీ. అది నోవెల్గా వచ్చింది. నోవెల్ అయిన తర్వాత ఆ సినిమాగా వచ్చారు. అది వచ్చారు కానీ ఆ జీవితం జీవించిన వాడికి రూపం దొరకలే. ఏంటండి? నిజ జీవితం కొన్ని మేకలతోని 20 సంవత్సరం గడిచారు. ఆయన స్టోరీ అయితే ఆ స్టోరీకి ఏమొచ్చింది? ఒక నోవెల్ వచ్చింది. నోవెల్ కదా, కథ. ఆ కథ ఏమైంది? సినిమా అయింది. ఈ కథ రాసిన వ్యక్తికి లక్షల రూపాయలు పెరిగింది. సినిమా చేసినప్పుడు ఒక రోజు 100 కోటి దొరికింది. అది రిలీజ్ అయిన రోజు ఈ 5 సినిమా గురించి చెప్పడానికి కాదండి, ఇది నీకు తెలియాలి. అందుకని నీ మనసు కూడా ఇక్కడ తిరగాలి. స్తోత్రం. అంటే ఆయనకి ఏం దొరకలేదు, జీవిత అనుభవం గడిచిన వ్యక్తికి రూప కూడా దొరకలేదు. బాకీ అందరికి దొరికింది. పోనండి. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం ఇదే అండి. తల్లి ఈయన 40 సంవత్సరం ఎవరితోని? స్తోత్రం. ఇంకా 40 సంవత్సరం కాదు, 40 సంవత్సరం ఇశ్రాయేల్. స్తోత్రం. అప్పుడు 40 ఉంది. స్తోత్రం. అంటే ఆయన వయసు అప్పుడు 120 సంవత్సరం అయింది. దేవునికి స్తోత్రం కలిగిన ఈ 3 ఉంది కదా, అది గురించి చెప్పాలి. నాకు అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ మనం నేర్చుకున్న ఈ 40 వయసులు. అప్పుడు 80 వయసులు ఆయన ఎక్కడికి వచ్చారు? ఈ హోరేబు కొండ దగ్గరికి వచ్చారు. అప్పుడు వయసు ఎంత? 80 సంవత్సరం ఉంది. ఆ 80 సంవత్సరము 40 సంవత్సరము పరమో ఇంటిలో 40 సంవత్సరము ఎడారిలో తిరిగి దేవుడు తనకి ఆడి జీవితం మార్చడానికి టైం వచ్చినప్పుడు ఏమైంది? అప్రత్యక్షమైంది. ఎలాగ ప్రత్యక్షమైందంటే ముళ్ళు పొదలు ప్రత్యక్షమైంది. ఏంటండి? ముళ్ళ పొదలోనికి దేవుడు ఏం చేయరు? స్తోత్రం చెప్పండి. అదేంటి పాస్ గారు, వేరే ఎక్కడ దిగలేదు, అక్కడే దిగారండి. వేరే మంచి చెట్టు ఉంది కదా, ముళ్ళు లేని ఉన్నారు కదా, కానీ ఎందుకు అక్కడ దిగలేదు? అక్కడే దిగాలి. స్తోత్రం. అక్కడ అర్థం ఉంది కాబట్టి అక్కడ దిగాడు. దేవునికి స్తోత్రం. ఆ ముళ్ళు మనకు సాదృశ్యం అండి. స్తోత్రం. నీ జీవితం కూడా ముళ్ళు వంటి జీవితం. అక్కడే దేవుడు తేమవ్వాలి, ప్రత్యక్షమవ్వాలి. స్తోత్రం. ఆమె అది ఆడి గురించి మాత్రం కాదు, అది ఇశ్రాయేల్ కోసం కూడా. ఇశ్రాయేల్ పరిస్థితి ఎప్పుడు అనగా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు ఆయన ఆ ముళ్ళు పొదలోనికి దేవుడు దిగి వచ్చారు. ఎవరు? ఆ దేవదూతలు. అప్పుడు ముళ్ళు పొద ఏమవుతుంది? మంటుతున్నది కానీ అదే 23 మంటది కాలదరా. నువ్వు అగ్ని వంటి శోధన నీళ్ళు పడిపోతుంది, నీ కాలిపోవద్దు. ఏంటండి నేను చెప్పారు? అది ఇశ్రాయేలుకి దేవుడు అబ్రహామునికి చెప్పిన వాగ్దానం. ఎవరికి? అబ్రహాముకి ఏమని ఏం చెప్పారు? నీ సంతతి ఏమిటి? అగ్నిలోని ఏం వాక్యమే చెప్తున్నారు మీరందరూ. కూడా నదిలోని ప్రయాణం చేసిన నది నీ మీదకి దాటదు. అగ్నిలోని పడిపోతే అగ్ని నిన్ను. అదే ఎవరికి చెప్పిన వాగ్దానం? అదే వాగ్దానంలో ఉన్న పిల్లలు అగ్నిలోనికి ఎవరికి నాకు చెప్తాను. నీళ్ళేమైంది? నడిచినప్పుడు అది కాదు, యోన గారికి అంటే యోనకి దేవుడు ఏం చేశారు? యోనకి దేవుడు ఏం చేశారంటే దేవుడు మాట వినకుండా ఓడ మీద ప్రయాణం చేశారు. నినవెక్కి వెళ్ళకుండా ఎక్కడికి తరసీలకు ప్రయాణం చేసినప్పుడు ఆ ఓడలుండి ఆయనకి ఏం చేశారు? తేలిన ఓడలుందికి ఎక్కడికి వెళ్తలేదు, ముడిగిన ఓడలోకి వెళ్ళిపోయారు. ఏంటంటే తేలిన ఓడలుండి అవి ముడిగిన వాడే. అది ఆ తినిగిన లోపలికి అదే చెప్పడు. ఆ స్తోత్రం నీకు అర్థమైందే. భర్తంగా కూర్చోకుండా దేవునికి తేలిన ఓడల నుంచి నీ ముడిగిన ఓడకి కూడా నిన్నే పడేసిన కానీ నేను నశించిపోగలవు. అదెందుకనగా తండ్రితో వాగ్దానం ఉంటే నీ ఎన్ని
స్తోత్రం పోతే నీ దేవుని నీటిలో ముడిగిపోగొట్టుతుంది. అది కదా యోనికి ఏం చేశారు? దేవుడిని ఓడరండి అక్కడికి వెళ్ళినప్పుడు వీడు చచ్చిపోలేదు. అదే ఒక ఆశ్చర్యం కలిగింది. స్తోత్రం. చంద్రిక వేసాక వెంద్రగోకేమీ చేయడు, అగ్నిలు వేసారు కానీ అగ్నిలు ఆడుకున్నారు. స్తోత్రం. అమ్మా నేను చెప్పిన మాట ఇదండి వాగ్దానం. అప్పుడు దేవుడు మోసకి ఏమంచండి పొదలో నుండి ప్రత్యక్షమైంది. పొద మంటుతున్నది, మొదే ఉండదు. ఇది కాలినప్పుడు ఎవరొచ్చింది? మోస రావాలంటే కలాలి. స్తోత్రం. విక్రాంబర సంఘం కాలితే కొందరు దగ్గరికి వస్తారు దేవుని దగ్గరికి. నేను చెప్పిన అర్థం అవ్వలేదు ఎందుకని. విక్రాంబర సంఘం కాలితే ఏమవుతుంది? కొందరు దగ్గరికి వస్తారు. అలా కాలితే పోను మండితే విక్రాంబర సంఘం మండితే కొందరైనా దగ్గరికి వస్తారు. దేవుడు ఎవరో తెలియదు. మోసే వచ్చినట్టుగా ఇది ఎందుకు కాలుతున్నారని చూడడానికి వస్తుంది. చూడడానికి వచ్చినప్పుడు కూడా లోపలికి కాలుతుంది. స్తోత్రం. ఈ దినములు సంఘం రెడీ అవ్వండి. ఈ దినములు సంఘం ఏం చేయాలి? విగ్రహాల సంఘము దేవునికి చెప్పండి, ఆ ముళ్ళు పొదలోనికి నీ దిగి వచ్చినట్టుగా మా సంఘంలోనే పిల్లని దిగి రమ్మండి అయ్యా. ఎందుకంటే చాలా మంది రీతులు చూడడానికి దగ్గరకు రావాలి. మోస వంటి కొందరికి రావాలి. అటువంటి జ్ఞానం చెందిన వారు కొందరు రావాలి. ఒక జనాంగములు నడిపించిన ఒక నాయకుడు లోపలికి రావాలంటే విక్రమర సంఘం ఈ రాత్రి ఈ పొద మండిన కాబట్టి ఎవరు వచ్చారు? ఒక పెద్ద నాయకుడు వచ్చారు. స్తోత్రం. హలో హలో స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం. ఇప్పుడు మా విషయాలు కాదు కానీ నేను విడిచిపెడుతున్నాను. వచ్చినప్పుడు అలాగే చెప్పారు, దేవుడు ఆత్మలుగా మాట్లాడిన కాబట్టి. అప్పుడు సంగమా రెడీ అవుతే మీకు అవుతుంది. దేవా ప్రత్యక్షత కలుగుతుంది దేవదూతల. అది దేవునికి స్తోత్రం. ఈ వాక్యం అన్ని చదివించి మీరు నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక ఎన్కౌంటర్ అయింది మోసకి దేవుడికి ముఖాముఖి అనేది స్తోత్రం. అప్పుడు ముఖాముఖి అయినప్పుడు ఆయనకి ఒక అధికారం ఇచ్చి పంపించేది. ఎక్కడికి? ఐగుప్తు దేశములకి. ఎక్కడికి పంపించారు? నీకు స్తోత్రం. ఐగుప్తు దేశములకి తన ప్రజలకి రప్పించడానికి మోసగా దేవుడు ఏం చేశారు? పంపించారు. అలో ప్రియులారా, దేవుడు ప్రత్యక్షత సిరిగా నీకు కనిపిస్తే నిన్ను కూడా దేవుడు ఏం చేస్తున్నారు? కొందరికి రప్పించడానికి నిన్ను కూడా పంపిస్తుంది. స్తోత్రం. ఓకే. మూడవది మీరు యోశువ గ్రంథము 5వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చిన 13వ వాక్యం కూడా చదవండి. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎద్దకు వెళ్ళి, నీవు మా పక్షం ఉన్నవాడవా, మా విరోధుల పక్షం ఉన్నవాడవా అని అడగగా అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎక్కడ ఉండినప్పుడు? యెరికోలో ఉండినప్పుడు. స్తోత్రం. యెరికోలో ఉండినప్పుడు ఆయన కన్నెత్తి అవును కదా చూడగా చూచిన కత్తి పట్టుకొని ఒక్కడు అతను దగ్గర నిలబడింది చూసేది. స్తోత్రం. అదొక దేవదూత అండి. దేవదూత అంటే దేవుడు అండి. స్తోత్రం. అప్పుడు ఈయన ఒక ప్రశ్న అడిగారు, నీ నా పక్షమా శత్రుపక్షమా విరోధి పక్షమా? నా పక్షం, నీ పక్షం కాదు, నాకు పక్షం లేదు, నేనే సర్వసేనాధిపతి. అలాగే చెప్తే మంచిది. స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమైంది. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి బాగులేదు. ఎక్కడ 6వ అధ్యాయంలోకి వెళ్ళాలి. ఎక్కడికి? యెరికోకి వెళ్ళాలి. యెరికోకి వెళ్ళాలంటే ఆ దేశం
గెలవాలంటే ఈయన వలన ఆవదని తెలుసు. ఎవరి వలన? యోషువ వలన ఆవదని తెలుసు. అందుకని యోషువలాగా కూర్చున్నప్పుడు వచ్చిందిరా నేనేంది సర్వ సైన్యాధిపతిగా నీ పక్షంకమ కాదు. స్తోత్రం. నేను వచ్చిందని దేవుడు అతనికి బయలుపరిచాడు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి దేవుడు. హల్లెలూయా స్తోత్రం. అంటే పాత నిబంధనలు దేవుడు అలాగా ప్రత్యక్షమైందండి. అంటే ప్రత్యక్షత కొరకు పాత నిబంధనలు చాలా స్థలంలో రాయబడేది. అన్ని చెప్పడానికి ఉన్న సమయం మనకు చాలా అది వేరొక విషయం అవుతున్నారు. కాబట్టి అప్పుడు మనం ఇక్కడ నేర్చుకున్న 10 అధ్యాయం 1 నుండి 5 వరకు మనం నేర్చిన ఆ విషయం అది దేవునికి. అప్పుడు ఇతనికి ఆ దూత గురించి ఇతనికి అధికారం ఉంది. ఎక్కడ ఉంది అధికారం? సముద్రం మీద, ఆకాశం పైన అధికారం. ఈ అధికారం ఉన్నదని తెలిసినప్పుడు కొందరికి అధికారం దొరికినప్పుడు ఏమవుతుంది? వినియోగించట్లేదు. అలాగే కాదు సోదరు. ఇప్పుడు ఎలక్షన్ అన్ని అయిన తర్వాత కొందరు గెలిచిన అనుకో ఏమవుతుంది? ఇక్కడ మొత్తం బిందా బొంబు పగులుతుంది. బొంబులు ఏమవుతున్నారు? అలాగే ఏసైకి అధికారం ఉన్నారని వినినప్పుడు ఏమండి అక్కడ బొంబు పగిలింది. ఏదండి? ఏదండి శబ్దము? బొమ్మ ఏమైందండి? వినండి 4వ వాక్యం. అది చదవు. అధికారం వచ్చిన వాడు 7 ఏం చేస్తున్నారు? ఉరుములు వస్తుందండి. తర్వాత స్తోత్రం కలిగినగాక. తర్వాత 7 ఉరుములు. ఈ ఇరుములతోనే మాట్లాడింది. అది నాకు తెలియదు, యోనానికి తెలుసు. అది ఏంటి మాట్లాడిందో మనకు తెలియదు. అదే ఎవరితోనే మాట్లాడితే ఆయనకి తెలిసారు. మాట్లాడి ఇరుములు కూడా తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగినగా. మీరు చూడండి 6, 7 వాక్యం చదవాలి. 6, 7 వాక్యం. అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాటిని తోడు ఒట్టు పెట్టుకొనని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోవుచుండగా దేవుడు తన దాసులకును ప్రవక్తలకును తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పండి. 6, 7లో 8 అధ్యాయములు రాయబడిన విషయం. 8 అధ్యాయములు రాయబడిన ఏమంటే 7 బూర. స్తోత్రం కలిగిన. ఆ 7 బూరలు 6 బూర వరకే వచ్చింది. అవును కదా? 6 బూర వరకే వచ్చారు. ఆయన మధ్యలో మనకు ఒక సంగతి వచ్చింది. 9 అధ్యాయుల సంగతి. 9, 10 అధ్యాయములు ఉన్న సంగతి వచ్చిన కాబట్టి ఏమైంది? 6వ బూర వరకు వచ్చి అక్కడ నిలబడింది. స్తోత్రం. అప్పుడు 7వ బూరకి వచ్చినప్పుడు ఏమైందండి? స్తోత్రం కలిగిన. అంటే దేవుడు చెప్పినది జరుగుతున్నారట. అది ప్రవక్తలు ఏదేదో మాట్లాడిందో అది జరుగుతున్నది అన్నమాట. అప్పుడు ఆ బూర ఊదినప్పుడు ఇది ముందుకు ప్రవచించిన ప్రవచన జరుగుతున్నది బట్టి దేవుడి వాక్యం రాయబడిందండి. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుడు చెప్పినదన్నీ నెరవేర్చబడుతుంది. దేవుడు చెప్పినదన్నీ దేవునికి స్తోత్రం కలిగినగా. ఆయన అర్థము జరుగుతా నీ ముందుకు చెప్పారు. 7 బూర గురించి చెప్పారు కదా. 6 వరకు ఉండిపోయారు. ఇంక 7 బూర రాలే. నేను ముందుకు ఒక సంగతి అలాగా నీ జీవితంలో కొన్ని జరుగుతుంది. ఏది? కొన్ని జరిగిన తర్వాత దేవుడి వాక్యము నెరవేర్చదు. స్తోత్రం. హలో, నెరవేర్తానని చెప్పారు కానీ ఇప్పుడు వరకు ఏమవలేదు. అది కొన్ని గ్యాప్ ఉంది తల్లి. ఆ గ్యాప్ తర్వాత ఏది చెప్పిందో అర్థమైనోడు సమయం కొంచెం ఏమవుతుంది. అదే చెప్తున్నారు. టైం కొంచెం ఏమవుతుంది కానీ చెప్పినది జరుగుతుంది. ఇంటికి వచ్చినప్పుడు సారకి చెప్పారు నీకొక కుమారుడు కన్నారని చెప్పారు. వచ్చిన సంవత్సరం అంటే సమయం
వెంటనే ఆవచ్చు కదా, హఠాత్తుగా అయిపోలే, వెంటనే జరగచ్చు కదా. దేవుడు చెప్పాలి కదా ఇప్పుడే, అలాగా అవదు. 20 సంవత్సరం వరకు నీ ఎదురు చూశారు కదా, ఇంకొక సంవత్సరం కూడా ఏం చేయాలి? స్తోత్రం కలిగి. హల్లెలూయా. అంటే ఆ సంవత్సరం వరకు నీ ఏం చేయాలి? ఎదురు చూస్తే నీ ఒడిలోని ఒక్కొక్క బిడ్డ కూర్చోబడిన కనబడుతున్నట. చెప్పినది చెయ్యిన దేవుడు, చెప్పినది జరిగిన వాక్యం. స్తోత్రం కలిగింది. ఈ రాత్రి ఏది చెప్పుతున్నాడు అది జరుగుతుంది. తన దాసుల వలన చెప్పినది ఏమవుతుంది? ప్రవక్తల దాసుడు ప్రవక్తలు చెప్పినది ఏమవుతున్నాను తల్లి? జరగబోతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జరగలేదని అనుకొని నవ్వుకొని వెళ్ళొద్దండి. సారా చేసినట్టుగా, నేను అక్కడికి వచ్చిన ముందుగా చెప్పాను స్తోత్రం, సారా చెప్పినట్టుగా నీ ఏం చేయకూడదు. నవ్వి అది భర్త, నువ్వు కూడా భర్త కింద పడి నవ్వారు, భార్య ఎవరు తెలియకుండా నవ్వారు. కానీ ఇది రెండు ఎరిగిన దేవుడు ఉన్నారు. స్తోత్రం. ఎన్ని చెప్పిందిరా ఇప్పుడు వరకు నాకేమీ జరగలేదు. జరగడానికి ఒక టైం ఉందిరా. ఇట్ ఈస్ ఆ టైం జరిగిన తర్వాత దైవదాసుడు చెప్పినది, అడు ప్రవక్తలు ప్రవచించినది నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ ఊరిలో జరుగుతుందే, జరగబోతుంది. ఈ రోజు కానీ రేపు కానీ ఇది కానీ 2 సంవత్సరాల తర్వాత కానీ 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన కూడా చెప్పినది ఏమవుతుంది? ప్రియులారా, కొందరు అనుకున్నది ఎందుకు చెప్పారు, ఇవన్నీ విన్నారు. ఈ పాటలు అందరూ ఎలగెత్తున్నాడు డబ్బుల కోసం, కడుపు కోసం ఏదో కేకలు వేస్తున్నారంట. కడుపు కోసం, కడుపునే ఇంటిలో ఉంచడానికి ప్రయత్నం, కానీ మనం వచ్చిన ముందుకు కడుపు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇది కడుపు కోసం కాదురా నైనా, నీ బ్రతుకు కోసం చెప్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. అందుకని నవ్వుకొని వెళ్ళొద్దండి, నవ్వుకొని ఏం చేయకూడదు. చెప్పినది ఏమవుతుంది? తప్పకుండా తప్పకుండా జరుగుతుంది. స్తోత్రం కలిగిన. అందుకని ప్రియులారా, దేవునికి స్తోత్రం కలిగిన కాక. అంటే అక్కడ ఒక చిన్న మాట కూడా ఏంటంటే, ఆయన ఏమంటే అమ్మా, దేవుని రహస్యము, అవును కదా, మర్మము. స్తోత్రం. కొన్ని విషయములు దేవుడు ఏం చేస్తున్నారు? మర్మం అంటే దాచబడే రహస్యం, అదే మర్మం. బయలుపరచలేదు, అదేంటి రహస్యం. దానికి మర్మం అని చెప్తున్నాడు. బైబిల్లో మనం నేర్చుకుంటే పెద్ద మర్మం 17 మర్మం ఉంది. ఎంత ఉందండి? అది నాకు కొంచెం ఉంది, చెప్తాను. తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఈ 17 మర్మము మనము 5 భాగంగా ఏం చేయొచ్చు? విభజించి చెప్తున్నారు. మొదటి భాగం చూడండి, అదే మర్మం. మొదటి భాగంలో క్రీస్తుని గురించిన మర్మం. ఏమండి? స్తోత్రం. కొలొస్సీ పత్రిక 2:2 వాక్యం త్వరగా చదవండి. రెండవ వాక్యం. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యములు కలిగిన వారై దేవుని మర్మమై ఉండే క్రీస్తు మర్మము. ఒకటి క్రీస్తు అండి, యేసయ్య గురించిన మర్మం. విస్తరించడానికి సమయం లేదు కాబట్టి రెండవది మర్మం ఏమంటే, మొదటి తిమోథెయుసు పత్రిక 3:16 వాక్యం. మర్మం, దైవభక్తిని గురించిన మర్మం. అదంటే దైవభక్తిని గురించిన మర్మం అంటే యేసుక్రీస్తు అవతారం గురించిన మర్మం. ఏమండి? యేసయ్య ఆయన కింద భాగమని ఉంది, ఆయన అవతారం గురించి రాయబడి ఉంది. అదే చదివించి వినిపించడం సమయం తీసుకోండి. అంటే ఒకటి క్రీస్తుని గురించిన మర్మం, 2 దైవభక్తి అంటే అవతారం గురించి, యేసయ్య లోకానికి ఎలాగ వచ్చిందండి, ఎలాగ చేశారని గురించి ఉన్న మర్మము. ఓకే. ఇది మూడవదే మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 7-8 వాక్యం చూడండి. 1 కొరింథీ 2వ అధ్యాయం 7-8 వాక్యం. చదువు.
జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. అంటే ఇది ఈ మర్మమే మనకండి, శిలువ మరణం గురించి ఉన్న మర్మం. ఏమండి అంటే ఈ శిలువ మరణం గురించి లోకములు ఉన్న వాడికి ఏమవలేదు, తెలిసి ఉంటే ఏం చెయ్యను, శిలువ వేయను. ఆ మర్మం వారికి ఏమి లేదు, తెలియలేకపోయిన కాబట్టి వారు యేసయ్యకి ఏం చేశారు, శిలువ వేశారు, తెలియలేని కాబట్టి. స్తోత్రం. ఓకేనా? దేవునికి స్తోత్రం కలిగిన కాక. నీ రెండో భాగం చూడండి, క్రైస్తవ జీవితం గురించి ఉన్న మర్మము. క్రైస్తవ జీవితం గురించి ఉన్న మర్మం. ఎఫెసీ పత్రిక 6:9 చూడండి. 6:9 వాక్యం. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగి ఉన్న వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై సువార్తను గురించిన మర్మమని రాయబడి ఉందండి. యేసుక్రీస్తును సువార్త గురించిన 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 6వ వాక్యం. 3వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. అంటే సువార్త గురించి ఉన్న మర్మం. ఏమండి? సువార్త గురించి మర్మము అని రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. స్తోత్రం. అంటే రెండవది మర్మం సువార్త గురించి ఉన్నాడు. రెండవది మర్మం అదే ఎఫెసీ పుస్తకం 3వ అధ్యాయం 2వ వాక్యం కూడా చూడండి. 2వ వాక్యము. సంగతిని గూర్చి గుడుపు సంక్షేపముగా రాసితిని. నీవు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. అంటే ఇక్కడ చెప్పినబడిన మాట ఏంటంటే చదవండి. 2వ వాక్యములో ఉంది. ఒకసారి కూడా చదవండి. ఏర్పాటును కూర్చి ఈ ఏర్పాటును గురించి విని ఉన్నారని చెప్పిన మర్మం ఏమనకంటే అన్య జనులు ఈ సంఘంలోనికి కలిసిపోయిన ఏర్పాడు. డివైన్ రెవల్యూషన్ ద మిస్టరీ వాస్ మేడ్. అంటే దేవుని సంఘ బిడ్డలకి నేను చెప్పిన అర్థమైందా లేదని అనుకున్నారు. స్తోత్రం. అంటే యోధులకి అన్నిలకి ఏం లేదు, సంబంధం లేదు. ఈడందరు కూడా ఏమవుతుంది, కలిసిపోయి ఒకే శరీరంగా వచ్చిన ఒక మర్మం. నేను చెప్పిన అర్థమైందా లేదా? అన్యులు యోధులే. అంటే అన్యులకి యూదులకి ఏం లేదు, సంబంధం లేదు. అది ఎఫెసీ పుస్తకం 2వ అధ్యాయం నుండి ఆడికి ఆ దేవాలయ లోపలికి వెళ్ళడానికి ఉన్న అర్హత లేదు. ఎందుకు? అన్యులకి అక్కడికి వెళ్ళడానికి ఉన్న అర్హత లేదు. అంటే యేసయ్య మరణం ఎప్పుడు జరిగిందో అప్పుడు ఆ దేవాలయములున్న తెర ఏమైంది, చిరిగింది. ఆ చిరిగింది కాబట్టి అన్యులకి అందరికీ ఏం చెయ్యొచ్చు, అక్కడికి ప్రవేశం కలిగిందండి. దేవునికి స్తోత్రం. అప్పుడు అదే రెండవదే మర్మమని నేను చెప్పినది. దేవునికి స్తోత్రం. మూడవది మీరు సంఘం గురించి ఉన్న మర్మము. స్తోత్రం. అది 1వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ అధ్యాయం 2, 12, 20. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. చదవండి. 1వ అధ్యాయం 2వ వాక్యం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యము. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. 12వ వాక్యం కూడా కలిసి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న సర్వమే స్వరమేమిటో అది అమ్మా ఇక్కడ ఉంది. అంటే 11 ఈ పుస్తకములు రాయబడిన ఎఫెసు, స్ముర్నా, పెర్గమోస్, సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. 20 వాక్యం కూడా చదివితే కలిసి నీకు అర్థం అవుతున్నారు. చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబోవు వాటిని
అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములు. అదే నేను సంఘం గురించి ఉన్న మర్మం ఆమేన్ హల్లెలూయా. ఏంటండి? సంఘం సంఘం గురించి ఉన్న మర్మం ఎక్కడ రాయబడిందంటే ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయములు. ఆమేన్ ఆ 7 సంఘం గురించి ఉన్న మర్మం. దేవునికి స్తోత్రం. ఆ మర్మం మీరు తెలుసుకోవాలి. చదివి నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. ఇది 3వది అండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుండి 25 వరకు. ఆ 13వ అధ్యాయం 1 నుండి 25 వరకు 7 మర్మం గురించి రాయబడి ఉంది. ఇది పరలోకముల గురించి ఉన్న 7 మర్మము. చూడండి ఒకసారి చదివితే మొదటి ఒక వాక్యం చదివితే సరిపోతుంది. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జనసమూహము తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి చూడగా నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళును. అక్కడ అది తమ్ముడు అది 11వ వాక్యం చదివితే చాలు, అప్పుడు మీకు అర్థం అవుతుంది. పరలోక రాజ్య మర్మం. హలో, అప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యం గురించిన మర్మం. స్తోత్రం. అది మనం నేర్చుకోవాలి. మంచి విషయం అది. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం గురించి ఉన్న మర్మము. అప్పుడు ఈ పరలోక రాజ్యములు ఏమంటే మీరు ఊహించినట్టుగా కాదు. ఈ పరలోక రాజ్యములు ఏముందంటే విత్తనం ఉంది. ఏముందండి? విత్తనం ఉంది, చాప ఉంది, ఇంకేంటండి అక్కడ వలయ ఉంది. అదని అక్కడ రాయబడింది. ఇదన్నీ చెప్పడానికి సమయం నేను తీసుకోని లేదు. ఇప్పుడు ఇది ఒక్కొక్కటిగా మనం నేర్చుకోవాలి. స్తోత్రం. అప్పుడు నేను చెప్పబడిన మాట మర్చిపోకూడదండి. పరలోక రాజ్యం గురించిన మర్మం. అప్పుడు పరలోక రాజ్యంలో ఏముందండి? పులుపు ఉంది. ఏమండి? ఉంటున్నట్టుగా రాయబడి ఉందండి. అంటే పులుపు ఉందంటే దేవుని పరలోక రాజ్యం అని చెప్పినది ఏమంటే దేవునికి స్తోత్రం. ఆ రాజ్యములే మనం ఇప్పుడు కూర్చున్నారు. ఏ రాజ్యములు? పరలోక రాజ్యములే మనం కూర్చుంది. ఎప్పుడు మారు మనసు పొందారో అప్పుడు మనము ఆ రాజ్యములకు వచ్చింది. కొలొస్సే పత్రిక 1:13వ వాక్యములు చదివితే పౌలు గారు చెప్పిన మాట వినండి. మిమ్మును అంధకారములుంటి విడిపించి అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల ఇచ్చి తన ప్రేమించిన కుమారు యొక్క కుమారులు ఒక రాజ నివాసులుగా మారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇదే క్రైస్తవ జీవితం గురించి ఉన్న మర్మం. ఏది? ఒకటి, దేవునికి మర్చిపోకూడదు, అందరూ ఒకే శరీరం అవుతున్నారు మర్మం. 2, సంఘం గురించి ఉన్న మర్మం. 3, పరలోక మర్మం గురించి ఉన్న విషయం. అది మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుండి 4. రోమాపత్రిక 11వ అధ్యాయము 25వ. మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలీయులకు కఠిన మనస్సు. ఇది ఇప్పుడు ఇశ్రాయేలుకి కఠినమైంది. ఏది ఈ మర్మం? ఏది మర్మం? అది అన్యజనం ప్రవేశించడానికి ఉన్న సంపూర్ణ మరణ. ఒకసారి కూడా చదవండి. జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంతమంది. అంటే అన్యజనులు సంపూర్ణమైన వరకు. Until the full number of Gentiles has come. అంటే దేవుడు సంఘములు ఒక నంబర్ ఉంది. ఇంగ్లీష్ సంఖ్య full number. Until the full number of Gentiles has come in. అంటే ఈ సంఘములకి ఒక నంబర్ ఉంది. ఏంటంటే ఆనాడు పీతర్ గారు చేప పట్టుకున్నప్పుడు వలయలు 153 చేపలు ఉండినట్టుగా పరలోక రాజ్యములు చేరడానికి ఉన్న ఒక సంఖ్య ఉంది, ఒక నంబర్ ఉంది. ఆ నంబర్ ఈ రాత్రి సంపూర్ణమైన వరకు ఇశ్రాయేలుని బ్లైండ్, అది వారికి నేను గుడ్డిపరిచేస్తాను. అంటే తెలుగులో అదేంటి రాయబడింది? కఠిన మనసని. కానీ ఇంగ్లీష్ లో ఏమంటే
వాడికి ఏమవుతుంది? బ్లైండ్ అయింది. బ్లైండ్ ఎందుకంటే కనబడలేదు. ఏదు అన్యజన సంఘము, సంఘములకు ఒక సంఖ్య ఉంది. మారు మనసు పొంది రక్షణ పొందిన దేవుని బిడ్డలు ఈ సంఘములకు చేరడానికి ఒక సంఖ్య ఉంది. ఆ సంఖ్య సంపూర్ణమావన వరకు ఇశ్రాయేలు బ్లైండ్ గా ఉంది, గుడ్డివాడుగా ఉంది. స్తోత్రం. ఆ సంఖ్య ఈ రాత్రి సంపూర్ణమైన అనుకో, మన ఇక్కడ నుండి పైకి వెళ్ళిపోతాం. ఏ ప్రియులారా, ఇది నేను ఎప్పుడు వినలేదు కదా. సంఘమునికి ఒక నంబర్ ఉంటుంది. 1 2 3 4 దేవుని లెక్క ఉంది. ఎంతమంది పరలోకం రాజ్యములు చేరుతాను ఒక లెక్క ఉంది. ఆ లెక్క సంపూర్ణమైన అనుకో, పూర్తి అయిన అనుకో, యేసు ప్రభు వస్తుంది, మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు మన ఆడికి కన్ను తెరుస్తుంది. అప్పుడు అవరే గుడ్డితనం ఏమవుతుంది? తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం. హలో, అర్థమైన వాడు అర్థంగా కూర్చోకుండా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. నాలామదే నేను చెప్పుకొని వచ్చిన విషయం ఏమిటంటే మహిమ సంబంధించిన మర్మం. ఏంటండి అది? ఏమనగండి చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52 నుండి 55 వరకు చదవండి. ఇదొక మర్మం. ఏమండి? మహిమ మర్మం. ఏమండి? మీ నిద్రించిన వాడు అందరూ నిమిషం ఒక్క రెప్పపాటు అయ్యో మనం అందరు రూపాంతరం పొందుతున్నారట మాట. హలో, ఒక స్తోత్రం చెప్పండి. మనం అందరూ ఏమండి? ఇదొక మర్మంగా కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ దేవుడు సంఘ బిడ్డలు యేసయ్య వచ్చినప్పుడు ఆ కడబూర ఊదగాని మనం అందరం ఏమవుతుంది? రూపాంతరం చెందుతున్నారు. రూపాంతరం అంటే మనం ఈ రాజ్యం విడిచిపెట్టి వేరే రాజ్యములకు వెళ్తుంది. ఈ రాజ్యములు ఉండడానికి మనకేమో కావాలి? ఇండియాలో ఉండడానికి పాస్పోర్ట్ కావాలి, లేకపోతే ఓటర్ ఐడి కార్డు కావాలి, లేకపోతే ఆధార్ కార్డు కావాలి. నీ పరలోకం చేరడానికి కూడా అలాగే ఉండాలండి. అదేమండి? రక్షణ అయినా స్తోత్రము. 2 రక్షణ పొందిన వారు ఏం చేయాలి? మా బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందలేదు, పరిశుద్ధంగా ఉంటే నీ ఎక్కడికి వెళ్ళిపోతుంది. అది అక్కడికి వెళ్ళడానికి నీ పాస్పోర్ట్ క్లియర్ గా ఉంటే పరలోకం వెళ్తుంది. పరలోకం మాత్రమే, నీ శరీరం ఏమవుతుంది? అప్పుడు నీ శరీరం ఏమవుతుంది? అదన్నీ చెప్పడానికి సమయం లేదండి. ఈ 1 కొరింథీ 10-15 అధ్యాయములు మన రూపాంతరం చెందిన శరీరములకి 7 విధములు ఉన్న శరీరం మనకు దొరుకుతుంది. ఏంటండి? 7 రకాలు. అంటే మనం 7 కాదు, 8 రకాలు. 8 రకాలు ఉన్న శరీరం దొరుకుతుంది. అంటే ఆమేన్, స్తోత్రం కలిగిన వారు. ఒక రెప్పపాటు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోకములకు వెళ్ళిపోతున్నా. ఒక కన్ను ఇలాగ కొట్టినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళింది? అంత స్పీడ్ దొరికిన ఒక శరీరం. అంటే హలో, యేసయ్యకి చనిపోయిన తర్వాత శిష్యులందరూ భయపడి ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి తాళం వేసాడు. కూర్చున్నప్పుడు దేవుడు ఏం చేశారు? వారు మధ్యకి వచ్చి నిలబడిన సమాధానం అది. అంటే ఎలాగా అంటే యేసయ్య ఎలాగ వచ్చింది ఆ ఇంటి లోపలికి? తలుపు విప్పకుండా, కిటికీ విప్పకుండా, తాళం తెరవకుండా ఎలాగ వచ్చిందో అదే శరీరం నీకు దొరకబోతున్నారట. అంటే ఆ శరీరములకి బోంబేసిన గడి చచ్చిపోవును, తుపాకీలతో కాల్చిన ఎడల చచ్చిపోగలేని అటువంటి ఒక శరీరం, రోగం లేని ఒక శరీరం, దుఃఖం లేని ఒక శరీరం, వేదన లేని ఒక శరీరం మాకు నీకు దొరకబోతున్నారు. హల్లెలూయా చెప్పండి. ఇదక ఈ 15 మర్మం గురించి మెల్లమెల్ల బైబిల్ క్లాస్ నేర్పించిన విషయం అండి. స్తోత్రం. షార్ట్ కట్ మాత్రం చెప్పుకొని వెళ్ళిపోతాను మీకు అర్థం అవడానికి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు రూపాంతరమైన శరీరం గురించి మర్మం. ఓకే. రెండవది ఏమండి? దేవుని స్తోత్రం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26 నుండి 32 వరకు చదివితే వివాహ సంబంధమైన మర్మం. అమ్మా 30, 31, 32 చదివితే చాలు. స్పీడ్ కలిపో. 30 నుండి చదవ తల్లి. తర్వాత
తన భార్యను హత్తుకొనెను. వారిద్దరును ఏక శరీరులగుదురు. ఈ మర్మము గొప్పది. ఈ మర్మం గొప్పది. తర్వాత అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఆమె చెప్పండి గట్టిగా. ఎఫెసీ పత్రిక 5:26 నుండి 32 వరకున్న సంగతి ఏమనకంటే భార్య భర్తలు వివాహం గురించి ఉన్న మర్మం. ఏమండి? వివాహము. ఆమె స్తోత్రం. క్రీస్తుని గురించిన మర్మం. ఏ మర్మం? ఆ వివాహం. వివాహంలో ఎవరెవరు వచ్చి కూర్చున్నారు? భార్య భర్త. క్రీస్తుకి అయితే ఎన్ని భార్య ఉంది? క్రీస్తుకి ఎన్ని భార్యలు ఉన్నాయి? ఏకవచనం మళ్ళీ చెప్పారా? స్తోత్రం. చాలా మంది వాదించేస్తున్నారు అనేక భార్యలని. 2-3 కట్టడానికి అవదు, ఒకటే చాలు. ఎవరికే చెప్తున్నారు? అది కలగట్లేదు. అందరూ అనుకున్నారండి ఒకడు కలిస్తే ఒకడు కట్టితే చర్చకి వెళ్ళిపోతారు. పర్లోకి వచ్చారు ఆమె. నేను చెప్పిన కరెక్టే. 2 కొరింథీ పత్రిక 11:1-2-3 వాక్యంలో అలాగే ఉంది కదా. పౌలు గారు చెప్పిన మాట ఒకసారి వింటారు. 2 కొరింథీ 11 పౌలు గారు చెప్పిన మాట ఎందుకు? 11:1-2-3 దేవాశక్తితోని దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా కన్యకలు అని ఏకవచనమా బహువచన? క్రీస్తుకి ఒకే భార్య. అలాగే చెప్పండి, ఒకే భార్య అని చెప్పు. ఏనండి? అందరు గట్టిగా చెప్పండి. అందుకని భార్యగా వదిలేసి ఇంకొక భార్యగా తీసుకొని వెళ్తే పర్లేదు, చర్చికి వచ్చి కూర్చోచ్చు. ఏసైకి భర్తలుగా మారదు. మరి ఇంకెవడు మారదు. అందరూ అనుకున్నారండి, నో ప్రాబ్లం. ఎవరు కట్టితే ఏ కట్టిలే ఎవరితో తీసుకోవడం, బట్టలు మార్చినట్టుగా మారుతుండే. అలాగా అవదు. ఫోన్ అప్పుడు నా చెప్పిన మాట అండి, ఇది సంగతి క్రీస్తునే సంఘాన్ని గురించి ఉన్న మర్మం. క్రీస్తుని గురించి ఏది ఇక్కడే వివాహ సమయంలో ఎవరు వచ్చి కూర్చున్నారు? భర్త. అప్పుడు భర్త ఆవలేదు, కనిగా వచ్చి కూర్చున్నారు. ఒక సైడులో వరుడు, ఇంకొక సైడులో అది వధు. ఎక్కడికి వచ్చారు ఈడే వచ్చి? వివాహ వేరికి ఎక్కడికి కూర్చోవాలి? ఎడం పక్కన కుడి పక్క? ఆంధ్రలో చూసినప్పుడు కదా ఉల్టా అండి. ఏ ఎడం పక్కకి ఎవరు కూర్చున్నారు? ఆమెకి కూర్చున్నారు, కుడి పక్క అబ్బాయి కూర్చున్నారు. ఈ పాస్టర్ కొడుకు ఏం తోక తెలియదు. ఇది ఎలాగ క్రీస్తున్న సంఘం గురించి చెప్తున్నాను. ఎలాగ అవుతుంది? అన్ని ఇలాగా తెలుస్తున్నారు. అలాగా ఎవరికి నేను చెప్తున్నా, నీకు ఆడికి ఏం తేడా ఉందా? ఏ ప్రియులారా, మీకు ఆడి మంగళసూత్రం కట్టి నీ కూడా మంగళసూత్రం కడుతున్నారు. ఆడు మంగళసూత్రం కట్టుతున్నారు, మీరు కూడా మంగళసూత్రం కట్టున్నారు. వారు మెచ్యూరిటీ మెన్షన్ చేస్తున్నారు, మీరు కూడా మెచ్యూరిటీ. ఆడి చావు బోధనము పెడుతున్నారు, మీరు కూడా. మీరు ఇక్కడ ఉన్న లేదన్నట్టుగా అనిపిస్తున్నారు. స్తోత్రం. అంటే ఇంకా కొన్ని రోజుల మంది అటు వెళ్ళిపోతారని ఆయన ఈ టీవీలో ఒకటి చెప్పారు. ఆయన పేరేంటంటే ఆ టీవీలో వాదించిన రాధా మనోహర్ దాస్ అని ఆయన అడిగారు, ఎందుకడా నీ అలాగే చెప్పి ఇక్కడ ఉంటుందా మంచిదని. పాటలు అందరు చెప్పిన అందరి ఇప్పుడు పోయింది తల్లి. స్తోత్రం. ఆడు చేసినట్టుగా నీ చేసినట్టు నీ కాడికి ఏమండి? ఇక్కడ ఉండకూడదు, అక్కడికి వెళ్ళిపో. ఇదో జోని పార్టీ చెప్తున్నారు. అప్పుడు జోని పార్టీ కేరళ సిద్ధాంత ఆ మారు మనిషి లేని వాడికి రాధా మనోహర్ దాస్కి అర్థమైంది, కానీ ఇప్పుడున్న క్రైస్తవుడికి పాత్రకు అర్థమైంది. నీకు బుద్ధి ఉంటుంది, నెట్ తీసుకొని అతని వాదించిన వాక్యం అని కరెక్ట్ విన్ను. రాధా మనోహర్ దాస్ వాదిస్తున్నారు క్రైస్తవుడికి పాత్రకు సవాలు చేద్దాం. రారా నిజం కాదా? ఏమి తేడా ఏం లేదు. తేడా నీకు లేదు, మాకు కనిపిస్తుంది. ఎక్కడైనా చూడొచ్చు. చూడండి, శైలాస్ అన్న చెప్పినట్టుగా కాదు. శైలేష్ అన్న ఏం చెప్పిందంటే డై చేసిన వాడు అందరూ సాతానట. ఆడు బోధ వినకూడదంట. పాటలు ఉంది కదా శైలేష్ అన్న.
ఎర్రమట్టి. శైలేశ్వర ఒకటి పాట పాడుతున్నారండి మీరు. ఏది పాట అంటే నీకు తెలుసా? ఎర్రమట్టి. ఆ పాట వాడు వినండి, అదొక వినండి, ఆడ పాట వినండి, సాక్ష్యం చెప్పండి డై చేసిన వాటి పాటలు అందరూ ఏమంటే సాతానండి, ఆడు మాట వినకూడదండి. ఆడ వీడికి బైబిల్ మెచ్యూరిటీ మనిషిని చేయనట్టుగా. ఆ ముక్క ఏది వాక్యం అండి? ఏస్కేల్ గ్రంథం 16వ అధ్యాయము. పిల్లకి ఏం తెలియదు, దానికి తోచేస్తున్నాను. నువ్వు ఎదిగిన బైబిల్ తెలియలేని కొందరు పాస్టర్లు తిరుగుతున్నారు రా బాబు. అరే బాబు, మీ జోని పాస్టర్ దగ్గరికి వచ్చి బైబిల్ మొత్తం నాకు తెలియదు కానీ కొంచెం తెలుసు. స్తోత్రం కలిగిన గాక. అది వివాహం చేయనప్పుడు ఎలక కూర్చోబెట్టానండి. యేసుక్రీస్తు తండ్రి కుడిపాసములు నిలబడితే తన వధువు ఎక్కడ నిలబడాలి? రైట్ రైట్. అది తెలియాలి దేవునికి. స్తోత్రం కలిగిన హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం చెప్పండి. అది విభాగమును గురించిన మర్మం. ఆ మర్మం ఏమంటే ఆదామ శరీరములు ఎవరు ఉంటుంది? అవ్వ. అదే ఈ మర్మం. ఆదామ శరీరములు ఎవరు ఉంటుంది? అవ్వ. అది ఎవరికి తెలియలేదు. ఆదామునికి సృష్టించినప్పుడు దేవుడు ఎలాగ సృష్టించాడు? లేదు, ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఆడవాడు మగవాడుగా సృష్టించారట. ఆదికాండం చూడండి 1 అధ్యాయం రండి 27వ వాక్యమా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను. ఆమేన్. ఎక్కడ స్త్రీ రాలేదు. ఆ స్త్రీ రావడానికి సమయం ఉంది. ఆమేన్. హల్లెలూయా. స్త్రీ రావడానికి ఏరండి 1 అధ్యాయం 27వ వాక్యం అమ్మ. సోదరు, ఆ స్త్రీ రావడానికి ఏటి సమయం? దేవుడు ఆదాముకి ఏం చేశారు? గాఢ నిద్ర. ఆ గాఢ నిద్ర వస్తే బయటకు వద్దు. అదే సిలువలో అదే జరిగింది. ఆయనకి భయంకరమైన మరణమైన గాఢ నిద్ర వచ్చినప్పుడు ఆ గాఢ నిద్ర నుండి సంఘం బయటకు వచ్చారు. ఇదే మరణం. హల్లెలూయా. ఇదొక చెప్పుకొని ఎలాగ వెళ్ళాలి? ఆదాముని గురించి చెప్పాలి. ఎప్పుడు స్తోత్రం కలిగిన గాక. ఆదాము వెతకలేదు ఎవరికి? అవ్వకి వెతకలేదు. ఈ కాలంలో అందరూ వెతుకుతున్నారు. ఎవడున్నారు? సంతకెళ్ళి ఎత్తికేస్తున్నారు. కొందరు ఏం చేస్తున్నారంటే బట్టల షాపులు పని చేసినప్పుడు వెతుకుతున్నారు. కొందరు మార్కెట్లు వెళ్ళినప్పుడు వెతుకుతున్నారు. కొందరు మొబైల్ అలా మీరు ఇక్కడ ఉన్నవారు కాదు, ఇన్స్టాగ్రామ్ లో వెతుకుతున్నారు. కొందరు ఇన్స్టాగ్రాములు, కొందరు మొబైల్ ఏమో వెతుకో. అందుకే దేవుడు ఏం చెప్పారు? ఆదాము అవ్వకి ఏం చేయలేదు, వెతకలేదు. ఆదాము అవ్వకి దేవుడు తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఇద్దరు ముందుకు కొందరు వచ్చారు. ఆడికి అదని భారీగా కనిపించలేదు. ఇద్దరు ముందుకు వచ్చిన వాడు ఆదాం దగ్గర. ఇద్దరు ముందుకు వచ్చిన వాడు ఎవరు? దేవుడండి. సెట్ అవ్వలేదు. పశువు 4 కాళ్ళు నడిచిన జంతువులు వచ్చారు. స్తోత్రం. ఆడ వచ్చారు, చూశారు, పేరు పెట్టి వెళ్ళిపోరాట. నువ్వు నాకు భార్య కాదు, అటువంటి పేరు పెట్టి నేను పంపిస్తున్నా, వెళ్ళిపో. ఒక్క జంతువు వచ్చారు, ఆయన పేరు పెట్టారు. కాకి వచ్చారు, కాకి పేరు పెట్టారు. సింహం వచ్చారు, సింహం పేరు పెట్టి వెళ్ళిపోరా. స్తోత్ర కలిగిన కాక. భార్య దొరకలేదు కానీ ఆదాము భార్య దొరకలేదు కనుక్కొని ఏదో తోటను మొత్తం వెతకలే. దేవుడు తెచ్చిన దానికన్నా ముందు వచ్చినవన్నీ పశువే. ఇప్పుడు పిల్లలు అంటే ఎవరికైనా రక్తబంధన సంబంధం ఉన్న వారికి తీసుకొని వెళ్ళిపోతుంది. దేవుడు హవ్వని తెచ్చుకున్నంత వరకు తీసుకొచ్చిన పశువే. రక్త సంబంధం ఉన్న వారికి కూడా బైబిల్ చెప్పుతున్న రక్త సంబంధం ఉన్న వారికి మ్యారేజ్ చెయ్యకూడదని. ఎక్కడ ఉందని బైబిల్ చదువు చూడు, అప్పుడు తెలుసు. రక్త సంబంధం ఉన్న వాడికి ఏం చేయకూడదు, పెళ్ళిళ్ళు చేసుకో. రెఫరెన్స్ అంటే వెతకండి, లేవే కాట వెళ్ళి వెతకండి, అప్పుడు తెలిసిపోతుంది. ఇది మొత్తం నేను చెప్తే ఏంటి లాభం? నీ కూడా హోంవర్క్ చేయాలి కదా. అవును. స్తోత్రం. దొరకలేనప్పుడు నేను వచ్చినప్పుడు చెప్తాను. కొన్ని వెతికిన తర్వాత నాకు చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని ఏమంటే నా చెల్లికు ఉంటే నా పాప కూతురికి ఎవరికి కట్టాలి? ఆ తమ్ముడు కూతురు మ్యారేజ్ చేయొచ్చు. అంటే అక్క కూతుర్ని కానీ
ఆ అక్క కూతురు కూడా బ్లడ్ రిలేషన్ ఉన్నవాడికి ముట్టకూడదు నాయన. ఇప్పుడు ఎవరు లేదు, బెడ్ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, అందరికి అందుకే పిల్లలు కూడా బ్లడ్ అయిపోయింది. పిచ్చి వచ్చిన కాదు. ఇప్పుడు అక్క ఏది, చెల్లి ఏది, వదిన ఏది, అక్క ఏది, వదిన ఏది, పెళ్లి ఏది, అలే నేను చెప్పని ఏది మగాడా తెలియట్లేదు. ఎవరికి పిచ్చి వచ్చింది, ఏ పిచ్చి అంటే అది చెప్పడం నాకు సిగ్గు వస్తున్నారు. మీరు ఆ పిచ్చి వచ్చింది కాబట్టి అక్క ఏది, చెల్లి ఏది, వదిన ఏది, ఇంకేంటండి పిన్ని ఏది అంటే తెలియలేని పిచ్చుడు పెరిగింది. కనబడినకి అందరికి భారీగా తీసుకున్నారు. ఏట్రా బాబు, అది ఎక్కడే ఉందండి, అది ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడిందండి. తనిఖీ 6వ అధ్యాయము వారికి తోచినట్టు చదవదండి. 6వ అధ్యాయం 1-2 చదువుకోరు. నరుడు భూమి మీద విస్తరింపబడింది. చక్కని వారిగా చూచి అది అక్క కాదు, చెల్లి కాదు, అక్క కాదు, చెల్లి కాదు, వదిన కాదు, పిన్ని కాదు, ఎవరికి దొరికిందో ఆడికి తీసుకొని వెళ్ళిపోవడమే. వారికి మనసుకి తోచిన వారికి మనసుని తోచిన వారికి తీసుకొని వెళ్ళి తప్పిన తల్లిదండ్రి ఫోన్ చేసి అడగాలి, ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది. పబ్లిసిటీ మీ గురించి, మీ ఊరి గురించి కాదు చెప్పడము, మా రాయడ గురించి చెప్తున్నది. వీళ్ళు ఫోన్లు చేసి కొనుక్కోవాలి. ఎక్కడ ఉన్నారు? వీడికి ఏం చెయ్యాలంటే ఎద్దులు బండి మార్చి ఆడికి తీసుకొని వచ్చి కట్టేసి తోలాలి, దున్నించాలి, పొలం దున్నించాలి. ఎందుకంటే పిచ్చున్న వాడి కళ్ళకంటే పొలం దున్నించితే కొంచెం మారుతుందో ఏమో. ఈ కొవ్వు పెరిగిన కాబట్టి కాదా ఈ పిచ్చి వచ్చిన్నారు. స్తోత్రం, అమ్మో దేవునికి స్తోత్రం. కొందరు అమ్మ, తల్లి, అక్క, చెల్లి జరిగింది. మనకి పెళ్లి చేసుకొని కాపురం చేయట. వీడికి ఇలాగ కొట్టారంటే చైతన్య కొట్టకూడదండి. ఇలాగ ఆ సైడ్ కూడా ఒక కాలువ వెళ్తున్నారు. ఆ సైడ్లు ఆ కాలువ ఉంది కదా, ఆ కాలువలు ఉన్నా కర్ర పట్టుకొని కొట్టండి. ఏంటండి కర్ర చైతన్య కొట్టితే కంబ రాదరా. ఆ బురదలో ఉన్న కర్ర పట్టుకొని కొట్టితే కంబొస్తుంది. ఎవరికి ప్రజలు చెప్పడానికి సిగ్గురాదు. స్తోత్రం. అడా ఇది ఆవులు పశువులు అడా అలాగ చేసినది. ఆవు పశువులు ఏం చేస్తున్నాయి, ఎవరికి నచ్చింది ఆడి మీదకి టకా. నీ పసుగడ్డ మంచిదిరా, ఆడికి 4 కాలు ఉంది, నీకు 2 కాలు ఉంది. అడిగి స్తోత్రం శోభ్రాలు గారు కొందరికి ఏం చెప్పాలండి, ఇలాగే చెప్తే ఆవదండి. పచ్చగా చెప్తే మాత్రం అవుతుంది. స్తోత్రం కలిగిన విభాగం ఎలాగండి, ఇప్పుడు విభాగం అన్నిటికంటే అది ఎంతమందికి తెలియలేదండి. కొందరు తీసుకొని వచ్చి సరిపోతాను అనుకుంటున్నాను. స్తోత్రం కలిగిన అది హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవరైనా నీ ఆధార ప్రకారం ఏం చేయాలి, జరిపించాలి. కానీ ఏంటండి అది ఇలాగ చేయకుండా ఇలాగ చేయకూడదు, ఇలాగంటే పద్ధతి చేయకూడదు అండి. స్తోత్రం. ఇలా తల్లిదండ్రికి టెన్షన్, బతకాలి. పోలీస్ స్టేషన్లు ఎంత పోనండి, నేను మాట ముగించింది. పాస్ గారి సమయం పోయినది పోయినా ఎక్కడికి వెళ్ళిపోయిందో. స్తోత్రం కలిగిన కదా వివాహ మర్మం. ఇదొకటి మన చర్చలు ఇంకా మన చర్చలు ఏదైనా వివాహం జరగాలంటే 7 వారాలు భార్య భర్తలకి క్లాస్ ఉంది, అమ్మా నాన్నకి కూడా క్లాస్. అలా వివాహం జరగడం అలాగే చేస్తాను. ఇంకా వచ్చినప్పుడు అక్కడ చెయ్యమంటే నేను చెయ్యను. 7 వారాలు క్లాస్ ఇవ్వాలి. ఆ క్లాస్ ఇచ్చిన తర్వాత అమ్మా నాన్నకి, అత్తగారికి క్లాస్ ఇవ్వాలి, మామగారి క్లాస్ ఇవ్వాలి, తల్లిదండ్రులు ఆడి లేకపోతే ఈడి పండించిన టైట్ ఇవ్వడం, చదువు చేయడం, టైట్ ఇవ్వడం, చూటు ఇవ్వడం, స్వస్థత ఇవ్వడు, సమాధానం ఇవ్వడు, అగ్గిలు ముట్టించేస్తారు. స్తోత్రం కాలేదు, స్తోత్రం రాలేదు. స్తోత్రం. అదే తర్వాత ఎవరెవరు వివాహం కోసం వస్తున్నారో ఆడికి చెప్పాలి. ఆడికి ఆ కొందరికి ఏ పూజ తెలియదు తప్ప డెలివరీ అయిన 3వ రోజు సహవాసం చేయడం
హల్లెలూయా. హల్లెలూయా. Praise the డెలివరీ Lord. అయినా అది మీకు అర్థం అవ్వలేదు కదా. డెలివరీ అయిన తర్వాత మూడో నెల లోపల ఏం చేస్తున్నారు? భార్యతోని సంబంధం పెట్టుకుంటున్నాడు. 6 నెలల వరకు అక్కడ దాటకూడదురా. ఆమేన్. హల్లెలూయా. అదన్నీ తెలియదు. ఇక్కడ పిచ్చెక్కింది కదా, ఏటి తెలుసు. సినిమాలన్నీ చూసి ఎక్కి ఇది ఎవరు చెప్పలేదు. లేదు ఇంకా పచ్చికి చెప్పాలా లేకపోతే పశువులకి మరి ఎలా చెప్పాలా? పచ్చికి చెప్పాలా? ఆమేన్. హల్లెలూయా. ఒక అమ్మ వచ్చి ఏడిసారు నాకు, విశ్వాసి. డెలివరీ అయినా 15 రోజుల తర్వాత ఆడొచ్చారట స్పీడ్కి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ ఏం బాటరు హల్లెలూయా. వాడికి పిలిచి ఒక 2 గంటలే ఆడికి మెడిసిన్ ఇచ్చినప్పుడు రెడీ అయింది. ఓకే సార్, నేను అలాగే జరుగుతాట. ఆమేన్. స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలా నేను చెప్పొద్దు, నేను దాన్ని మొత్తం హల్లెలూయా. ప్రైజ్ ది చెప్పుకొని లార్డ్. ఎప్పుడు ఎలాగ చెయ్యాలని పరిజ్ఞానం లేదు. భార్యకి ప్రేమ లైట్ ఓపినప్పుడు భయంకర ప్రేమ. ఆమేన్. లైట్ స్విచ్ ఓపిన తర్వాత ఏముందండి, ఈ పిల్లలని చిన్న పిల్లలందరూ కూర్చున్నారు. ఎలాగ చెప్తానని తెలియదు. కనబడేటప్పుడు ఏ ప్రేమ ఉండదు. లైట్ ఆపినప్పుడు భయంకర అమ్మ, చక్క, చెల్లి, ఓ ముత్తు, ఏటి పేరు ఏం పెట్టరు నీకు తెలుసు. అప్పుడు ఆ ప్రేమ వచ్చినప్పుడు పిలిచిన హల్లెలూయా. పేరు. చెప్పండి తమ్ముడు. ఈ ప్రేమ గురించి కాదు నేను చెప్పాలి. మీరందరూ అనుకున్నారు రాయుడు వచ్చిన ప్రేమ అంటారు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. వివాహం అన్న మర్మం. వివాహం గురించి మర్మం ఎలాగ పిలవాలి, ఎప్పుడు పిలవాలి, ఎప్పుడు 24 గంటలు ప్రేమించాలి. లైట్ ఆరుకున్నప్పుడు, లైట్ ఉన్నప్పుడు ఒక ఆమేన్. హల్లెలూయా. మార్పు ఉండకూడదు. స్తోత్రం చేస్తారు. రోగి అయినప్పుడు, బాగున్నప్పుడు, బాగుంటున్నప్పుడు, అనారోగ్యతగా ఉన్నప్పుడు, ఆ డెలివరీ టైంలు కూడా నీ అక్కడ దగ్గర ఉండడం మంచిది. అచ్చా. అప్పుడు ఆడు మాట్లాడిన బాగా వినాలి. అప్పుడు నీ లేదా ఇక డెలివరీ అయినప్పుడు అటు తీసుకెళ్ళిపోతారా? మన ఇప్పుడు కేరళ మన భారతంలో ఉన్నాయి అంటే అక్కడికి మాత్రము లేబర్ రూమ్లకి మనకి ఎక్కడ మాకు అమెరికాలో ఏంటంటే ఆడ దగ్గర ఉంటాం. అటు దగ్గర ఉండలేకపోతే డెలివరీ దగ్గర. అప్పుడు ఆడికి తెలుసండి ఏడు వేదన ఏంటి, నొప్పి ఏంటి, కట్టం ఏంటి, ఇలా తెలుసండి. వీడికి తెలియదు. ఇదన్నీ తెలియాలండి. ఈ మొబైల్ కొట్టేసి చూడరా. చూడు అవును. వేరే సినిమా అన్ని చూడడానికి తెలుసు. బట్టలు అన్ని సినిమా అన్ని చూడడానికి అన్ని తెలుసు. అర్థం అవ్వలేదు. ఇది ఎందుకంటే నేర్చుకున్న విషయం చూడరు. ఇది చూసి కొందరికి పిచ్చి అయిపోయింది. ఏది డెలివరీ టైం కాదు. నీ పో, నీకు 2 రోజుల తర్వాత తెలుసు. సోదరు కనుక ఆమె హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను చెప్పిన మాట ఏంటండి, వివాహ మర్మం. ఎలాగ వివాహం చెయ్యాలండి తెలియాలండి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇది ఎప్పుడు చెప్తాడు, సంఘములు చెప్పాలండి. వివాహం జరిగిన ముందుకు సంఘములు చెప్పాలి. ఎలాగ పిల్లలు వివాహం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎడగా చెయ్యాలి. స్తోత్రం. అదన్నీ ఏం చేయాలి అందరూ అలాగే ఏం తెలియదు. పిల్లలు పుట్టినప్పుడు 5-6 సంవత్సరం ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది. ఎలాగా మాటతో మాట మ్యారేజ్, చేత మ్యారేజ్ కదా. మాట మ్యారేజ్ మాట చెయ్యాలంట. ఇక్కడ మాట పోరా. నీ ఎందుకు మాట పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత మాట ఆడికి అడుగు. నీ ఎవరు ఈ అమ్మకి నచ్చిందా, వేరే ఏదైనా నచ్చిందా చెప్పు. పశువు మనిషి అని అడగండి. లేకపోతే జీవితాంతం అంతా ఏమవుతుంది, గొడవ, ఏడుపు, గొడవ, ఏడు రాత్రి ఇంటికి రావడం, పిన్ని ఊరు వాళ్ళందరూ పిలిచి వెళ్ళడం, పంచాయతీ పెట్టాలి. గొడ్రాయితీ అని పోనండి. గొడ్రాయి ఇక్కడ పంచాయతీ పంచాయతీ జరగాలి. ఇది ఎందుకు ఆయన ముందుకు అన్ని పిలిచి చెప్పరు. హల్లెలూయా. మా సంఘంలో ఇదేంటంటే 3 వారాలు చెప్పింది. ఏది వాక్యం కాదు, అల్కట కాదు, వివాహ విషయం గురించి. వివాహంలో ఎవరైనా ఆభ్యంతరం ఉందో ఇప్పుడు చెప్పాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోమని చెప్పాలి. సంఘానికి 3 వారాలు చెప్పాలి. అరెస్ట్ వారెంట్ ముందే ఇచ్చేసాం. ఏం సంఘంలో స్తోత్రం దీన్ని ఎవరు చెప్పలేదు. ఇది సంఘ కాపారి క్రమంగా నడిపించండి. మనం మనము చోట్ల నుంచి తొలగిపోయిన తర్వాత మరణి చనిపోయి పరలోకం వెళ్ళిన తర్వాత ఈ సంఘము క్రమంగా నడిచి యేసయ్య దగ్గరికి రావాలి. స్తోత్రం కలుగునుగాక.
గట్టిగా స్తోత్రం చెప్పండి. వివాహ మర్మ పోనట్టు తల్లి పోనట్టు అది చెప్పుకొని నిలబడతారు అందరూ. మరి వివాహ మర్మ స్తోత్రం కలిగిన కాక స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వివాహ మర్మ ధైర్యం. ఎపిసి పత్రిక 1:9-10 వెంటనే చదవండి. త్వరగా చదువు. ఎపిసి పత్రిక 1:9-10. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయ సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము ఏదా మర్మం తేవమ్మా మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగనట్టుగా కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును కిందనందు క్రీస్తునందు ఏకముగా అదే మర్మం. ఏది అది కాదు, నేను కొడుతాను. ఏది పరలోకములు ఉన్నంతది భూమి మీద గాని ఇదేమైంది? ఇది దూరంగా అయిపోయి ఏది ఇది అది ముందుకు రండి. ఏమంది? అది ఎప్పుడు దూరం అయిపోయింది? మన ముత్తాత ఆదాము అవ్వ పాపం చేసిన వలన వేరే వారే అయిపోయింది. కరెక్ట్ అయిపోయి తర్వాత ఏసైలో ఇది రండి ఏమవుతుంది? స్తోత్రం కలుగును గాక. మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది ఎలాగ వేరే అయింది, ఎలాగ కలిసారు అది చెప్పాలి. సమయం లేదు కాబట్టి అంతా చెప్పుకొని వెళ్ళిపోతారు. ఓకే స్తోత్రం. 5 చివరి మాట, చివరి 2 మాట. ఒకటి చదవమ్మా. 2 దశలోని 2వ వాక్యం. వేరొకటి ప్రకటన గ్రంథము 17:5. ఈ 2 వాక్యం చదివితే ధర్మ విరోధమైన సంబంధం సాతాని మర్మం. ఏంటండి? సాతాని మర్మం. అలాగే చెప్పండి. ఏ మర్మం అంటమ్మా? సాతాని మర్మం. ఓకే అదే. ఈ 2 ప్రకటన గ్రంథం 17:5. త్వరగా లక్ష్మి చూస్తున్నారు. 5 ఆపడానికి టైం అవ్వలేదు. మర్మం మహదీయం బాబిలోన్. అంటే మర్మం మహదీయం బాబిలోన్ అయినా మర్మం. హలో స్తోత్రం. ఒకటి సాతానే మర్మం. ఆమె 2 బాబిలోను గురించిన మర్మం. స్తోత్రం. అక్కడ బాబిలోను మర్మం గురించి చెప్పినట్టు అంటే ఒక స్త్రీ గురించి చెప్పుతున్నది. ఆ స్త్రీ ఎవరు? వేశ్య అని చెప్పిన వేశ్య కాదండి. వేశ్య అని చెప్పడం అది కాదండి. దేవుని వాక్య విరోధంగా నడిచిన వాడు అందరూ ప్రతి ఒక్కడే వేసాను. నేను చెప్పిన కానీ దేవుడు చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏమి వేసి అని చెప్పుతున్నారు. మగదీయం బాబిలోన్ అని చెప్పినది అది ఆ వాక్య 7వ అధ్యాయంలో స్త్రీ. ఆ స్త్రీ ఎక్కడ మీద కూర్చున్నారు? జలం మీద కూర్చున్నారు. అవును కదా. 17వ అధ్యాయం 1 వచనం 17వ అధ్యాయం. ఆ విస్తార జలం మీద కూర్చున్న మహావేశ్య. విస్తార జలం అంటే 15వ వాక్యం చూడండి. అది ఇప్పుడు అంటారు జలం అని చెప్పిన ఏది? ప్రజలు. విస్తారమైన జలం మీద కూర్చోబడిన వారు ఎవరండి? యూనివర్సల్ చర్చ్ ఎవరండి? పెద్దది యూనివర్సల్ చర్చ్. యూనివర్సల్ ప్రపంచ వ్యాప్తిలో ఉన్న సంఘం. ప్రపంచ వ్యాప్తిగా ఉన్న సంఘం ఏది? అది మీద కూర్చున్న స్త్రీ. ఆయన పేరు వేశ్య. వేశ్య అని చెప్పిన ఏంటంటే స్తోత్రం. పని. ఏ పని అంటే ఆడు మొత్తం అబద్ధ బోధ. ఎవరికి ప్రార్థన చేయాలి? మరియం దగ్గర ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మరియం. ఇంకెవరికి చేయాలి? చచ్చిపోయిన వాడి గురించి ప్రార్థన. ఇంకెక్కడి చేయాలి? చచ్చిపోయిన వాడికి పరలోకములు ఎక్కించడానికి ప్రార్థన. అందరూ ఉన్నారా లేదండి? ఆడి చర్చలో ఏముంది? మొత్తం ఏముంది? బొమ్మ ఉంది. అబద్ధబోధ కాదు. బొమ్మ ఉంది, విగ్రహం ఉంది. చచ్చిపోయిన వాడు అందరి బొమ్మ ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఆడికి ఏముందంటే బొమ్మ ఉంది. స్తోత్రం. ఏమంటే చచ్చిపోయిన వాడి దగ్గరికి, సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన. స్తోత్రము. ఏంటంటే పిన్న తైలాభిషేకం. ఏంటండి? ఈ చచ్చిపోయిన ముందుకు ఏముంది? ఆర్సీఎంలో ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా? ఆర్సీఎం
నీ ఆర్జమా నీకు ఏకది వెళ్ళి తోకది లేదు ఆర్జమ. తైలాభిషేకం అంటే ఏంటో నీకు తెలుసా? విన్నది అది చావిన ముందుకు ఇది చెయ్యాలి, ఇదన్నీ తెలియాలి. నేను ఎందుకు నీకంటే అక్కడ ఉండే నేను చెప్పినదన్నీ కరెక్ట్ వెంటనే క్యాప్చర్ చేయొచ్చు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకంటే ఆ మర్మం. హల్లెలూయా. అందుకే నేను 17వ అధ్యాయం చెప్పినప్పుడు కరెక్ట్ చెప్తానండి, విడదీసి చెప్తానండి. అందుకని అక్కడికి పాపకి కానీ అమ్మకి కానీ ఇవ్వకూడదు. హల్లెలూయా. ఎవరు ఉన్నారు? చెప్పడానికి కూడా భయం వచ్చేస్తుంది. ఎవరు వచ్చినా కానీ నీతి స్వర్గం మీదకి వచ్చి అల్లేలి వస్తుంది. మాడిపోయి నీ పాప కింద లేచి ఎడా నానా పిచ్చుడా నీ వల్ల నేను ఇక్కడ అది కదా యాతన స్థలం నుండి ఆడు చెప్పారు కదా, చెప్పారు కదా. స్తోత్రం. హల్లెలూయా. అందుకే తల్లిదండ్రులు ఇలా బాగా ఆలోచించి మ్యారేజ్ చేయించండి. స్తోత్రం కలిగింది కాదు. కనిపించిన వాడికి అందరికి పిలిచి ఎలాగ ఇలా పాపకి పంపించాలని అనుకొని ఎవరి తల మీద పెట్టుకొని పంపించవుతుంది. మంచి ఆత్మీయుడు మంచి కుర్రడకు వెతుక్ అది వెతుకరు. ఇదే నా అత్తగారి నా మామయ్య ఈడ చెప్పాను కానీ ఈడి తల మీద పోయిందండి, ఆడ బాధపడుతున్నారు. విన్న మా సంవత్సరంలో ఒక్కసారి ఎవరికైనా వస్తారు, ఏదో 2000 3000 ఇస్తే సరిపోయింది. జీవితాంతం ఇది బాధపడిన సమయం. ఈ రోజు కొంచెం లేట్ అయినా నో ప్రాబ్లం. స్తోత్రం కలిగింది కాక. అది గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు మీరు అనుకున్న ఆత్మీయుడికి ఇస్తే అలాగా కూడా జరుగుతున్నారు కానీ ఆడ పరలోకం వెళ్తారు కదా. మారు మనసు పొందే ఎక్కడ వెళ్తుంది? వీడికి మారు మనసు చేస్తాను జీవితాంతం జరగదు. అది బై ఛాన్స్ 1 2 జరగచ్చు కానీ మీద వారు ఎవరు కూడా జరగలేదు. అక్కడికి లాగుతుంది, అక్కడికే లాక్కుని వెళ్ళిపోతాడు. పోనండి దేవునికి స్తోత్రం. మగధీయం బాబిలోన్. హల్లెలూయా. అదొక మర్మం. తర్వాత ఏమండి? స్తోత్రం. సాతాను మర్మం. హల్లెలూయా. సాతానికి ఏముందండి? అవును కదా. స్తోత్రం. ఇది 2 తెస్సలోనిక 2:7-8 చదవమ్మా, గట్టిగా చదవమ్మా. ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించిన వాడు అది అడ్డగించిన వాడిదే ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారు? అదే అడ్డగించిన వాడు ఎవరు? సాతానికి అడ్డగించిన వారు ఎవరు? అది బయటికి బయలుపరచకుండా అడ్డగించిన ఇదొక వింటే మాత్రం వాక్యం వింటేనే మాత్రం మీకు అర్థమవుతుంది. అడ్డగించిన వారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నారు? ఆడు మాత్రం కదా, సంఘం కూడా ఏం చేస్తున్నారు? సంఘం కూడా వారికి ఏం చేయాలి? అడ్డగించాలి. ఈ 2 శక్తి భూములు ఉన్నాయి కాబట్టి ఆ శక్తి విరోధి ఇప్పుడు వరే బయటికి రాలే. ఇప్పుడు వరే ఏం చేయలేదు. ఎవడు ధర్మ విరోధి అయినా అంధక్రీస్తు ఒక్కడు కాదు. ఆడి కూడా 3 ఉన్నారు. ఆడి కూడా ఏమందండి? 1 పశు, 2 అబద్ధ ప్రవక్తలు. స్తోత్రం. హల్లెలూయా. 3 అంత్యక్రీస్తు. స్తోత్రం. ఈ 3 కలిసి ఈ భూమిలో ఏం చేయబోతున్నారు? మనం ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమిని ఏలవాడు చేసిన వాడాడు దేవునికి స్తోత్రం. అదొక నేను ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు కరెక్ట్ గా నేను చెప్తానండి. ఈ ధర్మ విరోధి ఇప్పుడు మరి బయటికి రాలేదు. ఎందుకంటే సంఘం దేవుడి బిడ్డ ఉన్న కాబట్టి. ఈ సంఘముకి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడి నుండి ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోతుంది. పరలోకములకు తీసుకొని వెళ్ళిపోయిన వెంటనే ధర్మ విరోధి బయటికి వస్తుంది. స్తోత్రం గట్టిగా. సంఘం ఉన్నా కాబట్టి సాతాను ఇప్పుడు ఏం చేయలేదు. ఉన్నా కానీ ఆడి ప్రభావం ఇప్పుడు తీవ్రంగా జరగలేదు. మనం ఉన్నా కాబట్టి. చెప్పండి. ఒకటి నాకు చెప్పారంటే మంత్రం చేసిన వాడు ఎవరంటే ఈ ముస్లిం వాళ్ళని ఏం చేస్తున్నారు? మందిరాలు చేస్తున్నారు కదా. ఎక్కడే
మెడ మీద కట్టుతున్నారు తాబీజా తాయితు ఏ కలర్ అది? గ్రీన్ కలర్. నీ కూడా గ్రీన్ అయిపోతుంది. ఇది కట్టుకొని నా దగ్గరికి వచ్చారు. పాస్ గారు ప్రార్థన అమ్మ ఇది ఉంది కదా, ఇది శక్తి పోయింది, ఇది శక్తి పోయింది, పవర్ పోయింది. అయ్యగారు కొంచెం పవర్ ఎక్కింది. నేను చెప్పాను నీ ఆడ దగ్గరికి వెళ్ళి పవర్ ఎక్కించి ఈడు పవర్ ఎక్కింది, ఈడు పవర్ తగ్గించిన వాడు అంటాడు. వెళ్ళేటప్పుడు పవర్తో వెళ్ళిపోయింది, అదితోనే వెళ్ళిపోయారు. నా దగ్గరికి రాదు. మొన్న ఆదివారం అండి ప్రార్థనకి వెళ్ళారండి. ఒరిజినల్ అక్కడ ప్రార్థనకి వెళ్ళినప్పుడు దెయ్యం బయటకు వచ్చారు. ఎవర్రా ఎక్కడ? మోహన్ రాలే. ఏం చేయండి అది రావాలి ఇక్కడ పిల్లలు. అందుకని నేనే ఒంటరిగా తీసుకొని వెళ్ళరు, వేరే ఎవరికి వెళ్ళి ఇటు చూడాలి. దెయ్యాలు బయటకు వచ్చిన చర్చకు వచ్చినప్పుడు ఎప్పుడు కునుకుతుంది. ఆ కునికిన దెయ్యం, కునికినా దెయ్యం ఎప్పుడైతే పాస్ వెళ్ళి చెప్పిన అప్పుడు పాస్ గారు అనుకున్న సూపర్ వాక్యం అంటే అనుకున్నారు. లాస్ట్కి నా దగ్గరకు వచ్చి ప్రార్థన బయటకు వచ్చినట్టు ప్రే స్తోత్రం కలిగిన మన ఇక్కడ స్తోత్రం కలిగిన సత్యం భాష గారు నన్ను ఇక్కడికి ఈ కొండపైన ఒక చర్చ ఉండి అక్కడికి వెళ్ళారు. అక్కడ తీసుకొని వెళ్ళి ప్రార్థన అయినప్పుడు సూపర్ ఆరాధన పంచ పాట సంఘ పెద్దల అమ్మ యేసునామములో ప్రార్థన. నేను ఎవరంటారో తెలుసు, నాకు తెలుసు. అందుకని తల మీద చెయ్యి ఉంచారు. ఇది ఉట్టునే చెప్పిన కాదు. సత్యం భాష ఇప్పుడు ఉన్నారు కదా, బ్రతుకుతూ ఉన్నారు. అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆడు భార్య ఇతన్ని తీసుకొని వచ్చారు. అయ్యగారు ఇది రాత్రి 12 అయితే తీసుకొని వచ్చారు, ప్రార్థన చేశారు. పిన్న 12 ఆడికి తెలియదు, పిన్న తల్లి ఏడైతే సత్య భాష ఇక్కడ ఇది మాత్రం ఇక్కడ సత్య భాష. నేను కూలీరు ఒక సంఘములు కూడా అడుగు కూడా సంఘ పెద్దలు అంటే పాస్టమ్మ కూడా ఎందుకు తోడుగా నా తోడుగా సోదరు పాస్టర్ గారు అడుగు కొడుకు అక్కడుకున్నాడు. సోదరు అమ్మగారు కూడా ఉంటారు. దేవుడికి సోదరు ప్రార్థన చెయ్యడం వల్ల దయ్యం బయటకు సంఘపతులు కూడా నీకు ప్రారంభించండి. బయటికి వెళ్ళిపోరా అంట. సోదర కనుక హల్లెలూయా. ఈడు చెప్పారు, ఈ మాంత్రికుడు చెప్పారు, ఈడేదో ఒక భాష చెప్తున్నారు. అటువంటి వాడి దగ్గర నా పని జరగదండి. ఆ భాష మనం చెప్తున్నాం. అన్య భాషలు దేవునికి ఆరాధన చేయను కాబట్టి నీ కట్టిన కట్టు విప్పడానికున్న అధికారం మన చేతులు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. ఇది 10 రూపాయల పాస్టర్ కాదు, జోని పాస్టర్. ఇస్తే 10,000 నుంచి పైకి ఇవ్వండి. హల్లెలూయా. డబ్బు అవసరం లేదు దేవునికి స్తోత్రం. కానీ ఎక్కడికి పోయిన బండికి పెట్రోల్ కొట్టాలి. లేకపోతే రాయడం రాదు. అప్పుడు బైక్లు వచ్చింది, ఇప్పుడు వయసు పెరిగింది కదా. బైక్ రాయితే నడుము పైకి నొప్పి వస్తున్నారు. అంటే అయ్యగారు ఇప్పుడు బండి ఉన్నా కాబట్టి చెప్తారు. అబద్ధం కాదండి, నిజం. అప్పుడే 35-40 వయసు ఉండినప్పుడు ఏదైనా పోయి ఎక్కడికి పిలిచి అక్కడికి పరిగెట్టి వెళ్ళిపోతాడు బైక్లో. స్తోత్రం. ఇప్పుడు అవదండి, వయసు 63. చూసినప్పుడు కనుక కనిపించలేదు. దేవునికి స్తోత్రం. అందుకు బండి మొన్న మొక్కల నుంచి ఒక అమ్మ ఫోన్ చేశారు, అయ్యగారు రావాలండి. అంటే ఏంటమ్మా, అది నాకు ఏదో ప్రాబ్లం ఉందండి. అమ్మ పెట్రోల్ కొట్టితే నేను వస్తానని చెప్పాను. అప్పుడు డబ్బు లేదు అయ్యగారు. అందుకని నేను ఇక్కడ నుంచి ఇప్పుడు 3,000 పెట్రోల్ కొట్టి అక్కడికి వెళ్ళి అమ్మకి ప్రార్థన స్వస్థపరచాలి. ఆశ ఉంది కానీ వెళ్ళడానికి మనసు లేదు. స్తోత్రం. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా చెప్పండి. నా తోడుగా వచ్చిన వార్త దెయ్యం పట్టిన వాడికి ప్రార్థన చేశాడు. అంటే ఇదన్నీ ఉట్టిన కాదండి, 100 పిల్లి. స్తోత్రం. ఆడికి ఏమవుతుందంటే ఈ గొర్రెలు మేపిన వాడికి ఏం చెప్తున్నారు? గొర్రెలు కాపర్ కదా, ఆడికి కులం ఉంది కదా. ఆడికి దెయ్యం పట్టారు. 5,000 ఇవ్వడా, 500 ఇచ్చారు. సంతోషం. అక్కడ వెళ్ళి అన్ని భాషలు ఆరాధన చేయనప్పుడు ఆడు బయటకు వచ్చారు. ఊరు మొత్తం బయటకు వచ్చారు. అయ్యారు ఊర్లు ఉండకుండా బయటికి పంపించమని చెప్పారు నాకు. ఊరు వారి పత్తులు వచ్చి ఏం చెప్పారు? నేను చెప్పాను, నీ మహార మనిషి పొందితే ఇక్కడ ఉండకుండా పంపిస్తాను, లేకపోతే ఊర్లు ఉండిపో. అదే భాష ఈ పాఠశాలగా ఉంటాను. నేను అలాగే చేయరాదు. దయ్యం ఈడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఉండిపోను. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నాను. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా చెప్పండి.
దేవుడు ఆరాధించినప్పుడు ఇంటి పైన ఏముంచారండి? రెండు సైడులు మీ ఇంటిలో ఉంచినట్టుగా బిందులు. మేరేజ్ చేసిన బిందులు ఎందుకమ్మా ఈ బిందులు? డబ్బిచ్చమ్మా, అది ఇవ్వరు. ఇప్పుడు కూడా కొందరు ఇంటికి ఏముంటాయి వాడని బిందులు. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు సంవత్సరానికి ఒకసారి కడిగే బిందు ఉందమ్మా. ఏది ఇత్తడి చచ్చిన వాడని కడగని. ఇది వారది కడిగితే సంవత్సరం ఒక్కసారి కడిగిలు ఉంచి మేలు ఉంచి. ఎందుకు బాధ? అది ఆ టెక్నిక్ అయ్యి గారు అది. నీకు దండం పెడతారు తల్లి, ఆ డబ్బు ఇచ్చాడికి. 3000 కొన్న అందానికి 300 సామాను. లేదండి పాలుగొని చేయొచ్చు. ఈ ఎండాకాలంలో ఆడికి కొంచెం పనికి, లేకపోతే కూలర్ కొని చేయొచ్చు. ఇప్పుడు పనికి వస్తుంది. ఈ బిందులైతే చూపు ఇది మనం ఆరాధన చేసినప్పుడు మనకు ఇలాగ ప్రజలందరూ కూర్చున్నారు. పాస్టర్లు అందరూ నేనేం మంత్రం చేస్తున్నారని చూడడానికి కూర్చున్నారు. ఆడిది పాస్టర్ గారు ఉన్నారు, గద్దర జల్లు పడిపోయిన ఆ పైన ఆ బిందుల కింద పడింది. ఎవరి తల మీద పడదు. యేసునామములు ప్రార్థన అయినప్పుడు మన తల మీద పడకుండా తల మీద పాస్టర్ గారు సగా ఆవిడ కూర్చున్నారు, బిందులు పడిపోయింది. మనమందరూ కూడా గొదరకలు ప్రార్థన చేసినప్పుడు నేనేం చేసే చైరు మీద కూర్చున్నప్పుడు నా చైరు మాత్రమే అవుతున్నాను. నేను ఎందుకంటే ఏదైనా భూకంపం వచ్చిందా అంటే అడిగేది ఇడికి. భూకంపం వచ్చింది? లేదు భూకంపం ఏం లేదు, నో ప్రాబ్లం. నేను మళ్ళీ కూర్చున్నప్పుడు నాకు తెలుసురా, నన్ను వచ్చిందిరా, నీ వెళ్ళిపో అని చెప్పాను. స్తోత్రం. సమూయేలు పాస్టర్ గారు ఇక్కడ ఉంది, ఎక్కడ వీరభద్రంలో సమూయేలు పాస్టర్ గారు. స్తోత్రం. పెద్ద పెద్ద పాస్టర్ గారు అందరూ అక్కడ వాక్య ప్రచారానికి వచ్చారు. ఏం జరగదు. జరగాలంటే అభిషేకం ఉన్నవాడిది కాదు, దేవునికి స్తోత్రం కలిగిన కాదు. అక్కడికి దిగి వచ్చి అమ్మ చెప్పారు, ఇల్లు కట్టారు. ఇప్పుడు మరి మన ఇంటిలో చెప్పారు, జోడి పాస్టర్ సంఘం వచ్చింది, యేసునామములో లెక్కలండి వెళ్ళిపో. మొన్న మనం వెళ్ళారు. ఎలాగుందమ్మా? సూపర్ గా ఉందా? ఇక్కడ పడుకున్నారా? హలో, అందరు నా తోడుగా ఉన్నారా లేదా? ఇది ఒకటి కాదు, ఎన్ని మా చర్చిలో ఒక విశ్వాసి ఆడు కొత్తగా వచ్చిన వాడండి. ఆడు ఇంటి రాత్రిలో ఇది పడికినప్పుడు ఏమంటుండే, పడికినప్పుడు తాళం ఏం చేస్తున్నారు? గాడ వేసారు. గాడ వేసి పడుకున్నారు. రాత్రి పంటనే అయినప్పుడు గాడ విప్పి తలుపులు తెరిచి భార్యకి భర్త మీద డౌట్, భార్య ఈడు అనుమానంతో ఈడు భార్య భర్తలు గొడవ ఆడి ఇలా ఉన్నాం మౌనంగా మనసుతో. నేను అక్కడ వెళ్ళి నిలబడి ప్రార్థన, యేసు రక్తమే విడుదల కలిగిన గాక అని చెప్పినప్పుడు కాపక్కన ఒక మనుషుడు ఏం చేశారు? పరిగెట్టారు, కన్ను విప్పారు. మళ్ళీ ప్రార్థన చేశారు. మళ్ళీ ఆడ వెళ్తున్నారు. మళ్ళీ ప్రార్థన వెళ్ళిపోతారు. అప్పుడే నాకు కన్ను తెరి, రే రాత్రి పడుకున్నప్పుడు ఎవరు వెళ్తున్నారు? అయ్యగారు ఇది చెప్పడానికి అయ్యగారికి పిలిపారు, ఇది చెప్పడానికి నన్ను. అందుకని మాకు భార్య మధ్యలో ఏముంది? గొడవలు, అనుమానం పెట్టి పెరిగి అగ్గిగా మండుతున్నది. ఇది చెప్పకుండా ఉన్న భార్య వేరే ఎవరి దగ్గరికి వెళ్తున్నా, భర్త వేరే ఎక్కడ వెళ్తున్నారని అనుమానం. ఈ దగ్గర ఇల్లు ఉన్న కాబట్టి అక్కడ ఉన్నవాడికి ఆడికి నవ్వి రెండు నవ్వడం, ఈడికి నొక్కి నవ్వడం తప్ప ఈడికి అనుకున్నా ఆడితో ఏదో అక్రమ సంబంధం ఉంటారు అనుకున్నారు. సోదరు, నేను చెప్పారు ఏ సంబంధం లేదు. అప్పుడు ప్రార్థన అయినప్పుడు ఆ దెయ్యం చెప్పారు, అయ్యా ఇది నా రూట్ అట, ఇది నేనే వెళ్ళినా సరే అండి, ఈ రోజు ఆ రూట్ కొంచెం మార్చాలి. నేను చెప్పారు యేసు నామములో ఈ గోడ పైన ఇలా వెళ్ళిపోమని చెప్పారు. ఎలా వెళ్ళిపోమని సాక్ష్యం కావాలంటే నా పిల్లలకి తీసుకొని వస్తుంది. గోడ పైన ఇలా వెళ్ళిపోమని. ఇప్పుడు కూడా ఆడు గోడ పైన వెళ్తున్నారు. ఆ గోడ పైన రాత్రి 12 తర్వాత ఎవడ కూర్చుని అనుకో టక్కన కిందకి పడేస్తుంది. స్తోత్రం. మనం చెప్తే దెయ్యం వైట్ సైడ్ మారుతుంది. అది మీకు అర్థం అవ్వలేదు కదా. ఇది మామూలు చెప్పిన కాదు. హల్లెలూయా. దేవుడి అభిషేక దిగితే విడుదల జరుగుతుంది. నీ ఇంటిలో ప్రోగులు మారలేదు, ఇంటిలో సమస్యలు మారలేదు. అది వెనక్కుల మందర శక్తి ఉంది. అది విడుదల ఇవ్వడానికి శక్తి కలిగిన ఎన్ని సాక్ష్యం అంటండి. ఆనందరావు నన్ను పిలిచారంట. అమ్మకి 4 రోజు అంటే నిద్ర లేదు ఏంటండి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు సమయం పోతున్నారు. పోనండి, ఈ రోజు కొంచెం సమయం పోనండి, ఏ పర్వాలేదు. ఆమె అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు నాకు చెప్పారు, ఈ ఇంటిలో మందరం చేసి ఒక వస్తువు ఉంచారంట. అప్పుడు నేను ఆ భర్తకి వెళ్ళి అడిగారు, అయ్యా
మంత్రం చేసి ఏదైనా వస్తువు ఇక్కడ ఉంచారు. ఏడయ్యా నా సంఘ పెద్దలు నా అటువంటి పని చెయ్యరు. సంఘ పెద్దలు అయిన కాబట్టి నేను అటువంటి అంటే నేను అప్పుడు పాస్టర్లు అందరూ కూర్చున్నారు కదా, వారు వింటున్నారు కదా, తప్పు జరిగిందా అంటే ఇక్కడ దయ్యం తల మీద కక్కుతుంది సోదరులు, తప్పు జరిగిందంట అనుకొని నేనేం చేశాను, దేవుడు మళ్ళా ప్రార్థన ఆడదద్దరు చెప్తే ఆడు చెప్పరా భార్య తడితే ఆడుకురా అంట. అమ్మా ఏదైనా ఉంటారయ్యా గారు టీచర్ ఇందో సామానం తెచ్చి వచ్చారు. అది మొత్తం ఎందుకదే ఆ అజిత్ అన్నీ ఉంటే సాక్షి. ఇదే నేను ఎక్కడికి వెళ్తాను ఆడు ఉన్నారు సోదరు. నేను మొత్తం ఒక పేపర్లు ఏం చేశారు బట్టి పోకర్లు వేసారంటే అప్పుడు జాన్ విక్టర్ గారు ఉన్నారండి. ఆయనకి సమస్య ఇది ఇది తీసుకొని వెళ్తున్నారు అయ్యగారు కూడా పని చేయడానికా ఏమో సోదరు. నేనేం చేశాను, ప్రార్థన చేసి వచ్చినప్పుడు అక్కడ నది ఉంది, ఆ నదిలోనికి వేసారు వెళ్ళిపోవడం. ప్రార్థన చేసి వచ్చారు. ఆ రోజు నుంచి అమ్మ హాయిగా పడుకున్నారు. నా ప్రభుడు రాయగడ 10 సంవత్సరాలు ఆయన ఒక్కడికి నిద్ర లేదు. రాయగడ నుండి విశాఖపట్నం వరకు అన్ని మందరం చేసిన వాడి దగ్గర ఉంది, అందరి దగ్గరికి వెళ్ళారు. స్వస్థత డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మెడిసిన్ తిని మెడిసిన్ తిన్నారు. కానీ వీడికి నిద్ర లేకుండా వీడిగా కాపరిగా ఉంటాం. మొత్తం తిరుగుతున్నారు. అందరూ చెప్పారు. ఆ ఊర్లో ఒక దెయ్యం పోయిన తర్వాత వీడికి తీసుకొని వచ్చారు. అయ్యో వీడికి 10 సంవత్సరం అయింది, నిద్ర లేదు. స్తోత్రం కలిగిన కాక. సరే ఏ సునామములు ప్రార్థన చేసి నేను కళ్ళు మూసి నిలబడుతాను. మా ఇంటిలో పూజ చేసినది దేవుడు నాకు చూపించారు. ఒక మేకలకు తీసుకొచ్చి వెళ్ళి అర్పించారు. నేను అప్పుడు అలాగే జరిగింది. అయ్యారు ప్రార్థన చేసి నీళ్ళేసి ఆడికి ప్రార్థన చేసి కొంచెం నూనె తీసుకొని రమ్మని తీసుకొని వచ్చి ఏ సునామ ఈ రాత్రి నుండి ఆడికి నిద్ర వచ్చిన కాక అని ప్రార్థన ఏ సునామములు విడుదల కలిగిన కాక అని ప్రార్థన చేసి నూనె వేసి నేను చెప్పి వెంటనే వెళ్ళి స్నానం చెయ్యో అన్నం తిని ఉంటుంది అని చెప్పి వీడు పరిగెట్టి వెళ్ళి మనం వెళ్ళిపోయిన ముందుకు పరిగెట్టి వెళ్ళి స్నానం చేసి వచ్చి అన్నం తిని సగం తినడం పడుకుపోయాడు. రాత్రి 8 గంటలకు పడికిన వాడు మన్నాడు 12 గంటలకి లేచారు. ఇప్పటి వరకు నా ప్రభుడు విడుదల ఇచ్చిన యేసయ్యండి. సాతాని శక్తి పైన శక్తి కలిగిన యేసు నామం ఉంది. ఆ యేసయ్యలాంటిదిగా యేసయ్య అనుసరించి జీవించు. నీ ఇంటికి యేసయ్య వాక్యానుసరించి జీవించండి. విడుదల నీకు ఇంటిలో కుటుంబంలో జరుగుతుంది. అద్భుతం జరగదు. నీ వాక్య ద్వారా దేవుడు జరుగుతుంది. రాత్రి వేళ అందరం సమర్పించుకుందాం. 1 నిమిషం కళ్ళు మూసుకుందాం. దేవునికి అసలు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే ముందు 1 నిమిషం వ్యక్తి ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని ఒకసారి మనం దేవునికి సన్నిధిలో ధ్యానించుకుందాం. యేసయ్య దేవదూతగా నీ దగ్గరికి వచ్చిన యేసయ్య, ఆయన దేవదూతగా అగ్నిగా దిగి రాగలిగిన దేవుడు. ఆయన నీ పట్ల యుద్ధం చేయడానికి, గెలుపునిచ్చి తీరడానికి, నేను బలపరిచి తీరడానికి ఒక దేవదూతగా నీ దగ్గరికి వచ్చి నేను సమర్పించుకోండి. నీవు ఏ విషయంలో దిగులు పడుతున్నావో, నీ జీవిత స్థితిగతి దేంట్లో బాధపడుతున్నదో రాత్రి వేళ యేసయ్య ఒక దేవదూతగా దిగి రావచ్చు. ఒక దేవదూతగా దిగి వచ్చి ఆయన నీకు ఆత్మశక్తిలో నింపు తీరొచ్చు. ఆయన నీతో మాట్లాడి తీరొచ్చు. ఆయన నీ జీవిత స్థితిగతులకు మార్పునిచ్చి తీరొచ్చు. ఆయన నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేసి తీరొచ్చు. నేను ఎదిరించిన సైన్యము గాని, నేను ఎదిరించుచున్న శక్తులు గాని, నేను ఎదిరించుచున్న ఏ విషయంలో నీవు ఎదిరింపబడి ఉన్నావో వాటి మధ్యలో యెహోషువ దగ్గరికి వచ్చిన దేవదూతగా ఆయన వచ్చి తీరగలుగుతాడు. ఆయన రాగలిగిన దేవుడు ఆయన కొరకు ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పణ కలిగి దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం. అదే రీతిగా దేవుని యొక్క వాక్యములు 15 రకాలుగా ఉన్న మర్మాల గురించి చెప్పబడి ఉన్నది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. రాత్రి వేళ దేవ నీ వాక్య భాగంలో నుంచి ధ్యానించడానికి, నేర్చుకోవడానికి, చదువుకోవడానికి దేవ మా అందరికి వచ్చిన గొప్ప కృపా వాత్సల్యమునంటు బట్టి వందనాలు దేవ. మా జీవిత స్థితిగతుల్లో దేవా యెహోషువ దగ్గరికి వచ్చిన దేవదూతగా, అబ్రహాము దగ్గరికి వచ్చిన దేవదూతగా, యాకోబు దగ్గరికి వచ్చిన దేవదూతగా, ఇక దేవుని యొక్క దాసులైన భక్తులు చాలా మంది బైబిల్లో ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి దిగి వచ్చిన భక్తులుగా, దేవదూతలుగా దేవా కొందరు కూడా దేవుని బిడ్డల దగ్గరికి దిగి వచ్చి తీరునుగాక. ఏకాంతతలో ఉన్న యాకోబును బలపరిచి తీరడానికి దేవదూత వచ్చి తనను శక్తిపరిచి తీరేంతటిగా, తన పేరులో రూపకథ మార్పు చెల్లించి తీరేంతటిగా ఈ రాత్రి వేళ అలా కొందరు జీవితంలో జరిగి తీరునుగాక. యెహోషువ దగ్గరికి వచ్చిన దేవదూతగా కొన్ని యుద్ధాలు చేసి తీరడానికి, కొన్ని స్వతంత్రించి తీరడానికి, కొన్ని అధికారం పొంది తీరడానికి, కొన్నిట్లో విజయం సాధించి తీరడానికి కొన్ని దేవదూతలు వచ్చి తీరునుగాక.
అబ్రహామును బలపరిచి తీరడానికి వచ్చిన దేవదూతలుగా కొన్ని దేవదూతలు దేవుని బిడ్డల దగ్గరికి వచ్చి అబ్రహాముకు విజయాన్ని ఇచ్చినట్టుగా, అబ్రహాముకి వాగ్దానం ఇచ్చినట్టుగా, అబ్రహాముకి ప్రవచనాలు చెప్పినట్లుగా, అబ్రహాముకు తిరిగి బలం ఇప్పించి దేవా ఆత్మీక స్థితిగతులు నిలబెట్టినట్టుగా అలాంటి అద్భుతాలు రాబోయే రోజుల్లో జరిగి తీరునుగాక. అలా దేవుని యొక్క బిడ్డలు వధువైన సంఘముగా తయారై యేసయ్య కొరకు రోషం కలిగి ఉండి వాక్య పరిమితి లోపల ఉండి వారి కొరకు కనిపెట్టే వారిగా ఉండి తీరేంతటిగా ఉన్న కృపావాత్సల్యము సంఘబిడ్డలందరికీ దయచేయండి దేవా. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్లలోకి మా కుటుంబంలోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపలో నీడలు ఆశ్రయించుకుని ముందుకు కొనసాగుతున్నాం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? శక్తి సరిపోలేదు, మరోసారి గట్టిగా దేవుడు మనల్ని సహాయపరిచిన దేవుని స్తోత్రం చెప్దాం. కొన్ని దేవదూతలు మనల్ని సహాయపరచడానికి వచ్చిన స్తోత్రం చెప్దాం. కొన్ని దేవదూతలు మన బలపరిచిన స్తోత్రం చెప్దాం. సంఘ బిడ్డలందరూ కూడా క్షేమంతో స్తోత్రం చెప్దాం. సంఘంలో ఉన్న పిల్లలందరూ కూడా వివాహంతో సిద్ధమైన స్తోత్రం చెప్దాం. దేవుని యొక్క వాగ్దానాలు సంఘ బిడ్డలను నెరవేర్చమని స్తోత్రం చెప్దాం. దేవుడు అందరినీ దీవించినందుకు స్తోత్రం చెప్దాం. రేపటి దినాన అర్థములు ప్రార్థన ఉన్నది. మీరందరూ కూడా సంఘ బిడ్డలు రావాలి. దేవుడు మీ అందరూ దీవించిన కనుక రేపు మర్చిపోయింది. రేపు